సో వీ కెన్ స్టార్ట్ నౌ. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? పైథాన్కి సంబంధించి మేము ఈ డాక్యుమెంట్లో పెట్టలేదా? ఓకే, రాలేదు. లాస్ట్ క్లాస్ ఈజ్ ఎ జనరల్ సెషన్ కదా. లాస్ట్ క్లాస్లో మనం ఒక జనరలైజ్డ్ సెషన్ లా వెళ్ళాము. అసలు పైథాన్ అంటే ఏంటి, పైథాన్ దేనికోసం యూస్ చేస్తారు, దాని తర్వాత జనరల్గా మనం ఎలా నేర్చుకుంటే బెటర్గా జాబ్ గెయిన్ చేయాలి అంటే మన స్కిల్ ఏ లెవెల్లో పెట్టుకొని మనం ఎలా మన నాలెడ్జ్ని లింక్డ్ఇన్లో ఏ లెవెల్కి మనం ప్రజెంట్ చేస్తే మనకి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి అనేది చూసాం. ఓకేనా? సో మనకి జాబ్ ఆపర్చునిటీస్ రావాలి అంటే ఆల్రెడీ ఉన్న జాబ్కి ఒక 1000 మంది అప్లై చేసేటట్టు కాకుండా మీరు నేర్చుకున్న స్కిల్ అంతా అంటే బెటర్గా ఏదైనా టెక్నికల్గా డిఫరెంట్గా మీరు డెవలప్ చేయగలిగి దాన్ని మీరు ప్రజెంట్ చేసుకోగలిగితే లింక్డ్ఇన్లో ఖచ్చితంగా ఇట్ ఈస్ ఈజీ టు గెట్ ఎ జాబ్ ఇన్ టెక్నాలజీస్ లైక్ పైథాన్. ఎందుకంటే ఇప్పుడు పైథాన్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 1000 కంపెనీస్ ఉంటే 1000 కంపెనీస్లో 990 కంపెనీస్లో ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒక చోట ఖచ్చితంగా ఉంటుంది 990 కంపెనీస్లో, చిన్న టీమ్సో పెద్ద టీమ్సో. కాబట్టి వ్యాస్ట్ నీడ్ ఉంటుంది. వ్యాస్ట్ నీడ్ ఉన్న మార్కెట్లో మనం జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా తేలిక. కానీ ఎలా అయితే దీనికి వ్యాస్ట్ నీడ్ ఉందో పీపుల్ కూడా అలాగే ఉన్నారు. అంటే మార్కెట్లో ఒక 1 స్టేట్, సపోజ్ ఏపీ స్టేట్ నుంచి ఒక 1 ఇయర్లో 10 lakh స్టూడెంట్స్ బయటకు వస్తే 10 lakhs సాఫ్ట్వేర్ జాబ్స్కి అప్లై చేస్తారు, లేదా అట్లీస్ట్ 8 lakhs మెంబర్స్ అప్లై చేస్తారు. అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఎప్పుడు మీరు కూడా అందరిలాగే ఉంటే మీకు కాంపిటీషన్ ఉంటుంది, మీరు డిఫరెంట్గా ఉంటే మీకు కాంపిటీషన్ ఉండదు. అంటే మీరు బెస్ట్ స్కిల్ గనక స్కిల్ బాగా బెస్ట్గా గెయిన్ చేయగలిగితే, బెస్ట్ స్కిల్ఫుల్ పర్సన్ అయితే మార్కెట్లో మీకు కాంపిటీషన్ అనేది ఉండదు, చాలా తగ్గిపోద్ది కాంపిటీషన్. మీ స్కిల్ని మీరు ఎప్పుడైనా మార్కెటింగ్ చేసుకోవాలి, ప్రజెంట్ చేసుకోవాలి. అది ప్రజెంట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది, డౌటే లేదు. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ ద పైథాన్ థింగ్స్. అవి మళ్ళీ నేను చెప్తా, ఎలాంటి ప్రోగ్రామ్స్ మీరు ఆన్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలాంటి టాస్క్స్ అనేది నేను మీకు చెప్తాను. సో బేసిక్స్ వరకు అందరూ నేర్చుకోవాల్సింది, ఎందుకంటే బేసిక్స్ తెలియకుండా అడ్వాన్స్డ్లోకి వెళ్ళి ఏం చేయలేరు. బేసిక్స్ మీరు నేర్చేసుకొని ఈ బేసిక్స్ మొత్తాన్ని అడ్వాన్స్డ్లో వాడుకుంటూ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ మీరు బాగా నేర్చుకోగలిగితే, ఇప్పుడు నేను అడ్వాన్స్డ్ అంటే ఏదో మీకు మార్కెట్లో బేసిక్ అంటే కోర్ పైథాను, అడ్వాన్స్డ్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ పైథాను అట్లా మాట్లాడట్లా. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ పైథాన్ కూడా బేసిక్కే. వెన్ ఐ సే అడ్వాన్స్డ్, ఏపీఐస్ కానీ లేదా జాబ్స్, మీరు జాబ్స్ డెవలప్ చేయడం కానీ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ జాబ్స్తో ఫుల్ఫిల్ చేయడం కానీ అట్లాంటివి మీరు ఇంప్లిమెంట్ చేసినప్పుడు దాన్ని అడ్వాన్స్డ్ అంటాం. ఓకే, అంతేగాని ఏదో లేదా ఎగ్జిస్టింగ్ ఏపీఐస్ ఉన్న వాటిని తీసుకొని కస్టమైజ్ చేసినప్పుడు దట్స్ కాల్డ్ అడ్వాన్స్డ్. కోర్ పైథాను, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ పైథాన్ అడ్వాన్స్డ్ అని, ఊరికే డేటాబేస్కి కనెక్ట్ చేస్తే అది అడ్వాన్స్డ్ పైథాన్ అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడట్లా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అడ్వాన్స్డ్ పైథాన్ కాదు. ఓకే, సో ఇదైతే మీరు త్రూ అవుట్ ద కోర్స్ మైండ్లో పెట్టుకోండి. ఒకటి, నేను నేర్చుకునేది ఏదో పైన నేర్చుకోవడం కాదు, నేర్చుకుంటూ ఎక్కువ రీసెర్చ్ చేస్తూ నేర్చుకునే దాని మీద అడిషనల్గా రీసెర్చ్ చేస్తూ, ఓకే, దాన్ని నేను బెటర్గా ప్రజెంట్ చేయగలిగిన స్కిల్. మళ్ళీ ఏదో నేర్చుకున్నాము అన్నీ వచ్చు బయటికి చెప్పలేమనుకోండి, జాబ్ వస్తుందా? అన్నీ వచ్చి బయటికి చెప్పలేదు, నాకు అన్నీ వచ్చు కానీ నేను ప్రజెంట్ చేయలేను సరిగ్గా అంటే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతామా? అన్మ్యూట్ చేసి రెస్పాండ్ అవ్వండి. లేదు సార్. సో 2 things we need to focus on. ఫస్ట్ వన్ వచ్చేసి టెక్నికల్ స్కిల్. ఓకే, టెక్నికల్ స్కిల్. ఓకే, టు ద బెస్ట్ ఇన్ ఏ వే టు ఇంప్లిమెంట్, ఆర్ అట్లీస్ట్ ఇంప్లిమెంట్ కాదే, అట్లీస్ట్ ఆర్ టు ఎన్హాన్స్ ద ఎగ్జిస్టింగ్ టాస్క్స్ అనుకోవచ్చు. టు ఇంప్లిమెంట్ ఆర్ ఎన్హాన్స్ ద టాస్క్స్ లేదా సొల్యూషన్స్ అన్నాం. టాస్క్స్ అనే దానికన్నా సొల్యూషన్స్ అంటే చాట్ బాట్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఏవైనా ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ అయినా మనం దాని మీద కూడా రీసెర్చ్ చేయడానికి స్టార్ట్ చేద్దాం. సో సెకండ్ ఏంటి, టెక్నికల్ స్కిల్తో పాటు ప్రజెంటేషన్ స్కిల్. తెలుగులో కాదు, మనకి మార్కెట్లో అందరికీ తెలియాలంటే ఇంగ్లీష్ నుండి చేయాలి.
ఈ స్కిల్ లేకుండా మీరు ఎంత బాగా మీకు టెక్నికల్గా వచ్చినా కూడా చాలా కష్టమే. మీరు మేబీ మీకు ఒక జాబ్ వచ్చిద్దేమో కానీ ఆ జాబ్లో కూడా మనం రాణించలేం. సో అంటే బెస్ట్ ప్రజెంటేషన్ స్కిల్ కూడా కావాలి మనకి. ఓకే, ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి. సో దీన్ని మైండ్లో పెట్టుకొని ఫోకస్డ్గా సబ్జెక్ట్ నేర్చుకోండి. ఓన్గా రీసెర్చ్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బేసిక్స్ చెప్పకుండా వెళ్ళిపోయి నేను అడ్వాన్స్డ్ లెవెల్లో చెప్పేయలేను మీకు. ఓకే, ఎందుకంటే ఖచ్చితంగా ఏదైతే ఫండమెంటల్స్ ఉన్నాయో అవే అక్కడ వాడుతూ వెళ్తాం మనం. ఆ ఫండమెంటల్స్ తెలియాల్సిందే ఎట్టి పరిస్థితిలో. కాబట్టి ఆ ఫండమెంటల్స్ నేర్చుకోవాల్సిందే. కానీ ఫండమెంటల్స్ వరకు నేర్చుకున్నాక అలసిపోకూడదు. ఫండమెంటల్స్ వరకు నేర్చేసుకొని అయిపోయిందని అలసిపోకూడదు అనమాట. ఓకేనా? ఓకే, సో దిస్ ఈస్ ద పర్సన్. ఇప్పుడు ఈ పర్సన్ ఏదైతే మీరు చూస్తున్నారో హీ ఈస్ ద పర్సన్ హూ డెవలప్డ్ దిస్ పైథాన్ టెక్నాలజీ. పైథాన్ టెక్నాలజీని డెవలప్ చేసిన ఇతను ఒక డచ్ ప్రోగ్రామర్. ఓకే, సో ఇతని పేరు విడో వ్యాన్ రోసమ్. ఇతను ఒక డచ్ ప్రోగ్రామరు. ఇతనే పైథాన్ టెక్నాలజీని డెవలప్ చేశాడు. చూడండి, జస్ట్ ఒక మోటివేషన్ లాగా అనుకోండి, కానీ ఏదో ఇది పాయింట్ అవుట్ చేస్తున్నట్టు అనుకోవద్దు. ఎలా అంటే ఒకళ్ళు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేస్తే అది నేర్చుకోవడానికే మనం కష్టపడతాం. దాన్ని నేర్చుకోవడానికే మనం చాలా కష్టంగా ఫీల్ అవుతున్నాం. మనం ఒక సిస్టమ్ని నేర్చుకోవడానికి ఇంత కష్టంగా ఫీల్ అయితే ఆ సిస్టమ్ని డెవలప్ చేసినోడు ఇంకెంత కష్టపడి ఉండాలి. ఓకే, కాబట్టి సో థింక్ ఇన్ దట్ వే. సో చాలా కష్టపడి ఒక సిస్టమ్ని డెవలప్ చేశారు. దాన్ని మనం నేర్చుకోవడానికి ఎంత కష్టపడి ఉంటే వాడు ఇంకెంత కష్టపడి ఉండాలి. అంత కష్టపడితేనే సక్సెస్ అవుతారు. కాబట్టి మీకు ఏదైనా ఒక టెక్నాలజీ కానీ ఏది నేర్చుకున్నా ఒక సర్టైన్ పాయింట్ ఆఫ్ టైంలో మీరు బాగా నేర్చుకుంటూ రీసెర్చ్ చేస్తూ దాని గురించి ఆలోచిస్తూ కొత్త కొత్త సొల్యూషన్స్ ట్రై చేస్తూ ఎగ్జిస్టింగ్ సొల్యూషన్స్ తీసుకొని మాడిఫై చేస్తూ అలా చేస్తున్నప్పుడు ఏమైందంటే బాగా దాని మీద ట్రై చేస్తున్నప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకు ఒక మంచి గ్రిప్ వచ్చింది ఆ టెక్నాలజీ. ఒక్కసారి మనకు ఆ గ్రిప్ వచ్చింది అంటే, ఆ టెక్నాలజీ మీద పట్టు వచ్చింది అంటే ఇక మనల్ని ఎవరు ఆపలేరు. మనం నెక్స్ట్ లెవెల్లో ఏదైనా సొంతగా నేర్చేసుకుంటూ వెళ్ళిపోతాం. దాన్ని చాలా బాగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. మనం నెంబర్ 1 అవ్వగలుగుతాం. స్కిల్ పరంగా నెంబర్ 1 అవ్వగలుగుతాం. నెంబర్ 1 స్కిల్ఫుల్ పర్సన్ అవ్వగలుగుతాం. సో అందుకని ఫండమెంటల్స్ నుంచి బాగా నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫండమెంటల్స్తో అలసిపోకూడదు. ఓకే, సో రీసెర్చ్ చేసినప్పుడు ఏమైందంటే థర్డ్ పాయింట్ కూడా రీసెర్చ్ మోర్ ఆన్ ద సబ్జెక్ట్. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. డు నాట్ ట్రై టు రీడ్ అండ్ రిమెంబర్. డు నాట్ try to remember or do not try to read and remember. ఓకే, రీడ్ చేసి రిమెంబర్ చేయడానికి ట్రై చేయకండి. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ట్రై టు డూ ఇట్ again and again, then our brain automatically remembers it. మీరేమి మీ బ్రెయిన్కి గుర్తు పెట్టుకో అని చెప్పద్దు. మనం ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే నేను మనకి ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయండి మనకి ఏపీలో? రఫ్గా చెప్పండి, ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. ఏపీలో రఫ్గా ఎన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి? ఒక్క ఏపీలో మాత్రం. మీరు చాలా క్విక్గా రెస్పాండ్ అవ్వాలి. నేనేం ఎగ్జాక్ట్ నెంబర్ అడగట్లేదు మిమ్మల్ని. అసలు చాలా కొన్ని క్వశ్చన్స్కి మీరు తక్కువ అన్మ్యూట్ చేసి చెప్పేసేయాలి, టైం వేస్ట్ అయిపోకూడదు. నేను టెక్నికల్గా ఏం క్వశ్చన్ అడగలేదు కదా మిమ్మల్ని, కాబట్టి. ఏంటండి? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అనిరుద్, ఎన్ని ఉంటాయి సుమారుగా? యావరేజ్గా ఎన్ని ఉంటాయి సుమారుగా? ఎన్ని ఉంటాయి? 2000. సరే, ఒక 2000 అనుకుందాం మీరు అన్నట్టు. ఓకే, ఒక 2000 లేదా 2500. ఓకే, సో ఇన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో మీరు 4 ఇయర్స్లో ఒక 50 సబ్జెక్ట్స్ గోత్రూ అవుతారు. కానీ ఒక్క సబ్జెక్ట్లో ఉన్న మనకు గ్రిప్ ఉందా? ఎందుకంటే మనం ఎగ్జామ్స్ కోసం చదివాము. ఎగ్జామ్స్లో రాయడం కోసం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేసాం. ఎట్లా అంటే మనం చదివేటప్పుడే మన బ్రెయిన్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. నేను గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎగ్జామ్లో రాయాలని చెప్తా ఉంటాం. దీనివల్ల ప్రెషర్ పడిపోద్ది మైండ్ మీద. ఎప్పుడు మన మైండ్ గుర్తుపెట్టుకోమని చెప్తే గుర్తుపెట్టుకోదు.
అంటే గుర్తుపెట్టుకోమని చెప్తే గుర్తుపెట్టుకోదని కాదు, గుర్తుపెట్టుకోమని చెప్పవసరం లేదు దానికి. యూ డోంట్ హ్యావ్ టు టెల్ ఇట్, యూ హ్యావ్ టు రిమెంబర్. మీరు మళ్ళీ అన్మ్యూట్ చేసి రెస్పాండ్ అవ్వండి. మీరందరూ ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే, అవునా? బీటెక్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు, చదివేసిన వాళ్ళు ఉన్నారు. మీరు నాకు చెప్పండి, మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవుతారుగా, అవునా కదా? గుర్తుపెట్టుకొని దాన్ని మళ్ళీ ప్రజెంట్ చేయడానికి. ప్రోగ్రామ్ అంటే అర్థం చేసుకుంటారు, చాలా సబ్జెక్టుల వరకు మీరు ఇదేగా చేసేది. కొంతమంది ప్రోగ్రాములు కూడా చదువుకొని వెళ్ళేవాళ్ళు ఉంటారు. కానీ దానివల్ల ఏమైందంటే ఒక 10 రోజులకి మళ్ళీ అది జస్ట్ వానిష్ అయిపోతుంది మైండ్లో నుంచి, వాష్ అవే, సింపుల్గా వాష్ అవుట్ అయిపోతుంది అనమాట. అట్లా మీరు ఎప్పుడు దేన్ని చదివేది గుర్తుపెట్టుకోవడం అంటారు చదవండి. చదివేది ఇమాజినేషన్లో వచ్చేలాగా అర్థం చేసుకోండి. ప్లస్ మళ్ళీ మళ్ళీ అది ప్రాక్టికల్గా చేయండి. మీరు మళ్ళీ మళ్ళీ చేసినప్పుడు మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా అదంతా గుర్తుపెట్టేసుకుంటుంది, దానికి అదే రికార్డ్ చేసేసుకుంటుంది పర్మనెంట్గా. మళ్ళీ 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 చేసినప్పుడు సింపుల్గా చెప్పాలంటే, మీరు ఏదైనా ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నారనుకోండి. మీరు కాలేజీలో జాయిన్ అయిన డే 1 ఉంది, మీ ఇంటి దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళాలి. మీరు ఫస్ట్ రోజు ఎలా వెళ్ళుంటారు? కొంచెం ఎత్తుక్కొని 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 వెళ్ళుంటారు. మీ ఇంటి దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళడానికి యాక్చువల్గా హాఫ్ అన్ అవర్ టైం అయితే 1 అవర్ టైం పట్టిద్ది మీకు వెళ్ళడానికి. ఎందుకంటే మీ ఇంటి దగ్గర నుంచి ఒక బస్ ఎక్కాలి, ఇంకో బస్ మారాలి, అక్కడి నుంచి దిగాలి, కొంచెం దూరం లోపలికి నడవాలి, అప్పుడు కాలేజీ కనపడిద్ది. ఇట్లా ఉంటది అనమాట. అంత ఎత్తుక్కొని అడుగుతా అలా ఏ కొత్త ప్లేస్ అయినా అంతే. అదే మీరు ఫస్ట్ రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా అలాగే లేట్గా, అంటే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎత్తుక్కొని 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 వెళ్తారు. అదే మీరు 3-4 సార్లు వెళ్ళరండి అలాగే రోజు, మీకు అంత టైము పట్టదు, మీరేం ఎత్తుక్కో అవసరంలా, ఆటోమేటిక్గా అలా వెళ్ళిపోతారు అంతే మీ ఆఫీస్ దగ్గరికి. ఫస్ట్ ఒక 2 రోజులు ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, వెళ్ళే దారిలో ఇది ఉంటుంది, ఇది ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. అదే మీరు 4-5 సార్లు అదే 4-5 రోజులు 4-5 సార్లు అదే రూట్లో జర్నీ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ గుర్తుపెట్టుకుంటుంది అంతే. ఓకే, మీరు ఒక బైక్ కొనుక్కున్నారనుకోండి కొత్తగా, ఆ బైక్ ఎక్కడ క్లచ్ ఉంది, ఎక్కడ బ్రేక్ ఉంది, ఎక్కడ ఏది ముందుకి ఎన్ని గేర్లు వేయాలి, వెనక్కి ఎన్ని గేర్లు వేయాలని స్టార్టింగ్ లో గుర్తు పెట్టుకుంటారు. గేర్ వేసేటప్పుడు కాలు వైపు చూస్తారు, మైండ్ దాని మీద ఫోకస్ చేసి అలా చేయాల్సి వస్తుంది. ఒక 4-5 రోజులు ఆ బైక్ని వాడేశారు అనుకోండి, మీరు ఏం చేయవసరం, ఆటోమేటిక్ గా అవన్నీ జరిగిపోతూ ఉంటాయి, పనులు వాటంతా అవే జరిగిపోతూ ఉంటాయి, అవునా కాదా? సో అది ఎందుకంటే మీ బ్రెయిన్ ఆటోమేటిక్ గా ఫీడ్ చేసింది. బ్రెయిన్కి ఎప్పుడూ మీరు ఇది గుర్తుపెట్టుకో అని చెప్పకూడదు. నేను ఈ పాయింట్ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇప్పుడు నేర్చుకునేటప్పుడు కూడా సబ్జెక్ట్ ని ఎప్పుడు చదవద్దు. చదవద్దు అంటే అసలు చదవద్దు అని కాదు, గుర్తుపెట్టుకోవడానికి చదవద్దు. గుర్తుపెట్టుకోవడానికి చదవద్దు. ఎలా చదువుతారు? తెలుసుకోవడానికి చదవండి. ఒక కథ చదువుకున్నట్టు చదువుకోండి అంతే. ఏదో స్టోరీ బుక్ లో ఊరికే సరదాగా చదువుకున్నట్టు తెలుసుకొని ఆ సబ్జెక్ట్ ని ఎంజాయ్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి చదవండి, వదిలేయండి. మళ్ళీ తర్వాత ఎప్పుడో చదవండి, వదిలేయండి. ఆటోమేటిక్గా అదే గుర్తుపెట్టుకుంటుంది. చేసిన పనిని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఇంకా బాగా ఎలా చేయగలనా ఆలోచిస్తూ మళ్ళీ మళ్ళీ చేయండి, ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతారు. ఓకే, ఈ పాయింట్ అందరికీ అర్థమైందా? అన్మ్యూట్ చేసి చెప్పాలి ఒక్కొక్కళ్ళు. నేను ఓకే చెప్పింది సార్. అర్థమైంది కదా, కాన్సెప్ట్ మీనింగ్ ఏంటనేది? ఓకే ఓకే సార్. ఎస్ సార్. ఓకేనా? ఓకే, గుడ్. సో ఆ వేలో వెళ్ళండి తప్ప బలవంతంగా చదివితే ఇంట్రెస్ట్ పోయిద్దండి. చదవాల్సింది అంటే చదవాల్సింది కూడా చదవలేము, ఇంట్రెస్ట్ పోయిద్ది అనమాట. కాబట్టి సరదాగా తీసి దాన్ని ఒక ఎంజాయ్మెంట్ లాగా మీరు చేసుకోగలిగితే చాలా బాగా నేర్చుకోగలుగుతారు. ఓకే, దిస్ ఈస్ అనదర్ పాయింట్ ఐ వాంట్ టు టెల్. ఓ పని చేస్తా, ఈ డాక్యుమెంట్ ఒక చోట సేవ్ చేసుకుంటున్నాను, ఒక్క నిమిషం. ఊరికే క్లాస్ 2 అని పెట్టుకుంటా. ఓకే, సో దీని తర్వాత మీకు పైథాన్ గురించి ఆల్రెడీ నిన్న చెప్పాను నేను. సో వి విల్ గో త్రూ ఇంట్రడక్షన్ టు పైథాన్. సో దీంట్లో మీకు ఈ పర్సన్ చూపించాను, అతను క్రియేట్ చేశాడు 1981లో. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అసలు నాకు ప్రజెంట్ చేయబుద్ధి కాదు, ఎలాగో మీరు గూగుల్ చేసినా తెలుసుకుంటా ఉంటారు. ఓకే, కాకపోతే ఏంటంటే ఊరికే చెప్పాలి అని చెప్తున్నాను అంతే. వాట్ ఈస్ పైథాన్? పైథాన్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను. పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటని మీరు గూగుల్ చేసి తెలుసుకోండి, వాటి కోసం టైం స్పెండ్ చేయదు మనం. ఓకే, ఈ బేసిక్స్ చెప్పడానికి 20-30 రోజులు చెప్పేసి ఏదో డెప్త్ చెప్పేస్తున్నట్టుగా మనం అనుకోకూడదు ఎప్పుడు. ఇవన్నీ గూగుల్లో కూడా దొరుకుతాయి మీకు ఈ డెఫినేషన్లో. ఓకే, పైథాన్ మనం ఎక్కడెక్కడ వాడతాము? వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్లో, డేటా సైన్స్ ప్రాజెక్ట్స్లో, మ్యాథమెటిక్స్కి సంబంధించిన మ్యాథ్ క్యాలిక్యులేషన్స్లో, ఆటోమేషన్లో, ఏఐలో, ఇన్నిటిల్లో మనం వాడతాం. అసలు పైథాన్ ఎందుకని కొంచెం పాపులర్ అయింది మార్కెట్లో? కొంచెం కాదు, బాగా పాపులర్ అయింది. ఎందుకు? జావాతో కంపీట్ చేసే స్టేజ్కి ఎందుకు వచ్చిందంటే,
చాలా సింపుల్ గా పైథాన్ ప్రోగ్రామ్స్ రాయొచ్చు. అది మీరు ఫీల్ అవుతారు కూడా గోయింగ్ ఫార్వర్డ్. అర్థం చేసుకుంటాం తేలిక, రాయడం ప్రోగ్రామ్స్ తేలిక. అండ్ పైథాన్ లో మీకు నేను కూడా చెప్పాను, నేను చాలా ప్రీడిఫైన్డ్ లైబ్రరీస్ ఉంటాయి, వాటిని వాడుకోవచ్చు. అండ్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎవరైనా వాడుకోవచ్చు. ఈ రెండు కాకుండా మనకి కొంచెం టెక్నికల్ గా అర్థం కావాల్సినవి ఈ రెండు పాయింట్స్ అన్నమాట. పైథాన్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్, కంపైల్డ్ కూడా, కానీ దాన్ని ఎక్కువ కన్సిడర్ చేయదు పైథాన్ లో. కంపైల్డ్ అనే మాట ఎక్కువ వాడరు. ఇట్ ఈస్ ఇంటర్ప్రిటెడ్ ప్లస్ కంపైల్డ్ యాజ్ వెల్. బట్ ఆ కంపైల్డ్ అనే మాటను పైథాన్ లో జావాలో తీసుకున్నంతగా తీసుకోరు. పైథాన్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ అనే మాట్లాడతారు, రియాలిటీలో కంపైల్డ్ ప్లస్ ఇంటర్ప్రిటెడ్. అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ఈ రెండు పాయింట్స్ నేను మీకు తర్వాత చూపిస్తా, తర్వాత ప్రాక్టికల్ గా చూపించడం చెప్పడం చేస్తా. ఓకే, ప్రోగ్రామింగ్ ఎలా చేస్తాం అనేది రేపు వస్తుంది. బట్ ఈ రోజు ఏదో రఫ్ గా మీకు చూపిస్తా అంతే, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుగానే తీసుకోండి, కానీ ఇక్కడ ఏది గుర్తుపెట్టుకోవడానికి బలవంతంగా ట్రై చేయొద్దు. జనరల్ గా సరదాగా ఒక కథ వింటున్నట్టు వినండి. ఓకే, సో మీరందరూ ఏం చేస్తారంటే, ఆల్రెడీ మీ ల్యాప్టాప్ లో పైథాన్ ఉంటే ఓకే, ఎనీ ల్యాప్టాప్ ఈజ్ ఓకే, ఏ కాన్ఫిగరేషన్ అయినా పర్లేదు, ఇవన్నీ చిన్న సాఫ్ట్వేర్స్ కాబట్టి. మనం వర్క్ చేయబోయే టూల్స్ ఏంటంటే, సాఫ్ట్వేర్స్ ఏంటంటే, మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ వచ్చి రెండు సాఫ్ట్వేర్స్. ఒకటి పైథాన్ సాఫ్ట్వేర్ ఒకటి కావాలి, లేటెస్ట్ వర్షన్ ఏది దొరికితే అది. రెండు పై చార్మ్ కావాలి. పై చార్మ్ అనేది ఐడిఈ, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. మన పైథాన్ ప్రోగ్రామ్స్ ఓకే, హెచ్డిఎంఎల్ అన్ని దీని మీదే చేస్తాం మనం. ఓకే, అన్ని ఈ ఐడిఈ మీదే చేస్తాం. ఎందుకని ఈ ఐడిఈ అంటే, చాలా కంపెనీస్ లో ఈ ఐడిఈని వాడతారు. ఓకే, ఈ ఐడిని చాలా కంపెనీస్ లో, అంటే ప్రోగ్రామ్ రాసే ఒక ఎడిటర్, దీన్ని ఎక్కువ చాలా కంపెనీస్ లో వాడతారు. దీంతో పాటు జూపిటర్ అని అవి కూడా ఉన్నాయి. ఓకే, వాటిల్ని కూడా వాడతారు. బట్ చాలా కంపెనీస్ లో ఇది కూడా వాడతారు కాబట్టి ఇది నేర్చుకున్నా పర్వాలేదు, మిగతా ఆటోమేటిక్ గా మీకు వచ్చేస్తాయి, ఏముండదు. ఓకేనా? సో దాని తర్వాత, సో పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారండి మీరు? ఇన్స్టాల్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆన్లైన్ లో? ఆల్రెడీ పైథాన్ సాఫ్ట్వేర్ మీ ల్యాప్టాప్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తక్కువని చెప్పాలి, అన్మ్యూట్ చేసి. ఐ హ్యావ్ అంటే సరిపోయింది. కీర్తి ఉంది, సింబల్ ఇచ్చినా పర్లాలా. వెంకట కానలా ఉన్నారు. ఓకే, త్రిలోక, పవన్, అందరి దగ్గర ఉన్నట్టుంది ఆల్మోస్ట్. సరే, అందరి దగ్గర ఉంటే ఓకే. లేని వాళ్ళు మీరు పైథాన్ సాఫ్ట్వేర్ అని కొట్టండి, అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. నేను డాక్యుమెంట్ షేర్ చేస్తాను మీకు, python.org. ఓకే, ఇది క్లిక్ చేయండి. python.org క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్స్ అని ఉంటుంది. ఈ డౌన్లోడ్స్ లోకి వెళ్ళి పైథాన్ ఏది కనబడుతుంది మీకు లేటెస్ట్ వర్షన్, అది తీసుకోండి. ఒక్క నిమిషం అండి. హలో, మేడంకి కాల్ చేయకపోయారు ఒకసారి, నేను క్లాస్లో ఉన్నాను, మీకు ఇంకో నెంబర్ ఇచ్చాను. అవునా? ఆన్లైన్ స్టూడెంట్స్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఒక్క నిమిషం.
సార్ వాయిస్ అర్థం కావట్లేదు, వినపడట్లేదు. సారీ python.orgకి వెళ్ళి డౌన్లోడ్స్కి వెళ్ళి ఇక్కడ పైథాన్ 3.1 సంథింగ్ ఆ వర్షన్ కొడితే మీకు డౌన్లోడ్ అయితే ఆల్రెడీ నేను చేశాను డౌన్లోడ్. నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంది. సో నేను డిలీట్ చేసేస్తున్నాను, మళ్ళీ స్పేస్ ఎందుకు వేస్ట్. దీని మీద మీరు సింపుల్గా డబుల్ క్లిక్ చేస్తారు. ఓకే, దీని మీద డబుల్ క్లిక్ చేసి దెన్ యు ఆర్ గోయింగ్ టు క్లిక్ ఆన్ ఇన్స్టాల్ నౌ. ఈ ఆప్షన్స్తో వెళ్ళిపోండి, మీకు తెలుసు కదా ఇన్స్టాలేషన్ చేయడం. ఓకే, ఇన్స్టాల్ నౌ అని క్లిక్ సెలెక్ట్ చేసుకుంటే ఇన్స్టలేషన్ అయిపోతుంది. సరే అవనివ్వండి, ఏమైంది, ఓవర్ రైడ్ అయితే అందుకని ఏం కాదు. సో ఇలా ఇన్స్టలేషన్ కంప్లీట్ చేయండి, మీరు పైథాన్ ఇన్స్టలేషన్ని కంప్లీట్ చేయండి. ఓకే, ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ అయ్యిందా లేదా అని మీరు తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకుంటారు? ఎలా తెలుసుకుంటారు? ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన వాళ్ళు చెప్పండి, నా దాంట్లో ఇన్స్టాల్ అయిందా లేదా అని నేను ఎలా తెలుసుకుంటాను? మీరు ఇంటరాక్టివ్ సెషన్ చేయండి దీన్ని. ఓకే, ఓన్లీ మ్యూట్లో ఉండద్దు అలా. దట్స్ నాట్ ద వే టు అటెండ్ ద సెషన్. మీరు వెంటనే నేను అడిగినప్పుడు క్వశ్చన్ వెంటనే అన్మ్యూట్ చేయాలి అందరూ, ఎవరో ఒకరు చెప్పేసేయాలి క్విక్గా. ఇవన్నీ పెద్ద పెద్ద టెక్నికల్ క్వశ్చన్స్ కాదు నేను అడిగేది. ఇన్స్టలేషన్ అయ్యిందా లేదా, నా ల్యాప్టాప్లో పైథాన్ ఉందా లేదా అని ఎలా తెలిసింది? వర్షన్ చెక్ చేస్తాను సార్. ఓకే, సో చూద్దాం, ఇప్పుడు మనం చూద్దాము. ఓకే, పైథాన్ 3.1.1 3.14.2 3.14.2 కదా, నేను క్లిక్ చేసేసాను. దట్స్ ఓకే, లెట్ ఇట్ బి గోయింగ్ ఆన్. ఓకే, సో సెటప్ సక్సెస్ఫుల్. ఓకే, క్లోజ్ చేసేసేయండి. ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. సిఎండి అని చెప్పి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఏదో మామూలుగా ఓపెన్ అయితే ఇక్కడ పైథాన్ అని టైప్ చేయొచ్చు చాలు. ఇలా టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు పైథాన్ ఇన్స్టాల్ అయ్యి ఉంటే పైథాన్ ఏ వర్షన్ ఇన్స్టాల్ అయింది అనేది మీకు వచ్చేస్తుంది ఇక్కడ. ఇలా వచ్చింది అంటే మీకు పైథాన్ ఇన్స్టాల్ అయినట్టు. ఓకేనా, అర్థమైందా ఈ పాయింట్ అందరికీ? ఇలా వచ్చింది నాకు అంటే పైథాన్ ఇన్స్టాల్ అయినట్టు. ద కమాండ్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అని వచ్చిందంటే మీ దాంట్లో పైథాన్ ఇన్స్టాల్ అవ్వలేదు అని అర్థం. ఓకేనా, క్లియర్ ఎవ్రీవన్? సో దాని తర్వాత మీరు మళ్ళీ గూగుల్కి వెళ్ళి పైచామ్ ఇన్స్టాల్ చేయండి. పైచామ్ సాఫ్ట్వేర్ అని కొడితే మీకు ఒక లింక్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ jetbrains.com అని ఉంటుంది, వాళ్ళు ప్రొవైడ్ చేశారు. పైచామ్ అనేది ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఆ ఎడిటర్ యూజ్ చేసి మనం పైథాన్ ప్రోగ్రామింగ్ చేయొచ్చు. ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యూ కెన్ ఇన్స్టాల్. ఇది ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏం చేస్తారు, మీరు అన్ని చెక్ బాక్సెస్ సెలెక్ట్ చేయండి. పైచామ్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు అన్ని చెక్ బాక్సెస్ సెలెక్ట్ చేయండి. నా ల్యాప్టాప్తో చిన్న ఇష్యూ ఉంది, అందుకే ఈ ల్యాప్టాప్లో అసలు స్పేస్ లేదు. అన్ని కోర్సెస్కి అంటే చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, రేపు ల్యాప్టాప్ మారుస్తాను. సో మీరు పైచామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జస్ట్ దాని మీద డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ అని మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు పైచామ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఉన్న చెక్ బాక్సెస్ అన్ని సెలెక్ట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. సెలెక్ట్ చేసి ఇన్స్టలేషన్ కంప్లీట్ చేసేసిన తర్వాత పైచార్మ్ అని టైప్ చేయండి. స్టార్ట్లో పైచార్మ్ అని చెప్పి టైప్ చేసి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పైచార్మ్ అనే ఒక ఐడిఈ ఓపెన్ అవుతుంది. సో ఈ ఐడిఈలో యూ కెన్ స్టార్ట్ రైటింగ్ యువర్ ప్రోగ్రామ్స్. యాక్చువల్గా ఈ ఐడి ఓన్లీ ప్రోగ్రామ్ మాత్రం రాయడానికి కాదు, ఇట్ ఈస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కంప్లీట్లీ డెవలపింగ్ ఏ ప్రాజెక్ట్ మొత్తం అంటే యూఐతో సహా అన్ని ఇక్కడ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ థింగ్ ఇది ఓపెన్ చేసినప్పుడు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. అక్కడికి మళ్ళీ వద్దాము. సో ఇది సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఇలా ఓపెన్ చేస్తే ఏదో మీకు ఇట్లా కనపడుతుంది. ఓకే, లెట్ ఇట్ బి లైక్ దిస్. ఓకే, ఇంతవరకు క్లియర్ కదా? ఇప్పుడు మీరు పైథాన్ని నాట్ దిస్ కమాండ్ ప్రాంప్ట్, నార్మల్ కమాండ్ ప్రాంప్ట్. సో నార్మల్గా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత పైథాన్ అని టైప్ చేస్తే ఇట్లా మీకు ఈ కమాండ్ ప్రాంప్ట్లో మీకు ఇలా 3 యారోస్ వస్తాయి. ఇక్కడ మీరు పైథాన్ ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. సపోజ్ యూ వాంట్ టు ప్రింట్ సంథింగ్, ప్రింట్. ఓకే, జస్ట్ దిస్ ఈజ్ లైక్ హర్ష ట్రైనింగ్స్ అన్నాను అనుకోండి. సో దిస్ ఈస్ ప్రింటింగ్ వాట్ ఎవర్ ఐ సెడ్ ఇట్ టు ప్రింట్ ద మెసేజ్ దట్ ఐ హ్యావ్ ప్రొవైడెడ్. ప్రింట్ అనేది ఒక ఫంక్షను.
ఓకే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇట్ ఈస్ ప్రింటింగ్. ఐ వాంట్ టు సే ప్రింట్ 5 + 6. 5 + 6. దిస్ ఇస్ ప్రింటింగ్. అంటే ఏంటి, మీరు ఇప్పుడు ప్రోగ్రామ్ రాశారు, కానీ ప్రోగ్రాంలో ఎన్ని లైన్స్ ఉన్నాయి? ఒకే ఒక లైన్ ఉంది. సింగిల్ లైన్ ప్రోగ్రామ్స్ రాస్తున్నాను నేను ఇప్పుడు. యాక్చువల్గా ఇలా సింగిల్ లైన్ ప్రోగ్రామ్ రాయడం అనేది, దట్టు డైరెక్ట్ గా కమాండ్ ప్రాంప్ట్ లో రాయడం అనేది, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వేరే ఇప్పుడు జావాలో రాయాలనుకోండి, ఇలా ఒక లైన్ లో రాస్తానంటే తీసుకోదు అది. దానికి ఒక సింటాక్స్ ఉంటుంది జావాకి. క్లాస్ అని మొదలు పెట్టాలి, క్లాస్ లోపలికి వెళ్ళాలి, క్లాస్ లోపల మళ్ళీ మెయిన్ అనే మెథడ్ పెట్టాలి. ఇప్పుడు రీసెంట్ గా మెయిన్ తీసేశారు, అట్లీస్ట్ మెయిన్ తో స్టార్ట్ చేయాలి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఇవన్నీ పెట్టుకున్న తర్వాత లోపలికి వచ్చి అప్పుడు మీరు కోడ్ రాయాలి ఏదైనా క్లాస్ లోపల. ఆ పర్టికులర్ స్ట్రక్చర్ ఫాలో అవ్వలేదు అనుకోండి, అసలు ఆ టూల్స్ యాక్సెప్ట్ చేయము. సి లాంగ్వేజ్ అయితే స్టాండర్డ్ ఫైల్స్ ని ఇంక్లూడ్ చేసుకొని మెయిన్ ఫంక్షన్ పెట్టేసి ఆ ఫంక్షన్ లోపల రాయాలి, అలాగే కుదిరిద్ది. కానీ పైథాన్ అలా కాదు. పైథాన్ ఫ్రీ ఫార్మ్ ఆఫ్ కోడింగ్. మీరు సింగిల్ లైన్ ప్రోగ్రామ్ రాయాలన్నా కూడా పైథాన్ లో ఏ సింటాక్స్లు ఫాలో అవ్వకుండా, అంటే ఫంక్షన్ నేమ్ కరెక్ట్ గా వాడాలి, బట్ మీరు ఏ స్ట్రక్చర్ ఓరియంటెడ్ సింటాక్స్లు ఫాలో అవ్వకుండా రాసేయచ్చు సింగిల్ లైన్ ప్రోగ్రామ్. దట్టు కమాండ్ ప్రాంప్ట్ నుంచి రాసేయచ్చు. ఓకే, ఈ పాయింట్ అర్థమైందా? ఇక్కడ ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉన్నాయా? రెస్పాండ్ ఆన్ ద చాటింగ్ విండో ఆర్ అన్మ్యూట్ అండ్ రెస్పాండ్ ఆర్ రెస్పాండ్ బై గెస్చర్. ఎస్ సార్, అర్థమైంది. ఓకే, గుడ్. వేరే వాళ్ళు కూడా మీరు చాట్ దీంట్లో జూమ్ లో ఈ థంబ్ సింబల్ వాడడం, ఓకే, రైజ్ సింబల్ వాడడం ప్రాక్టీస్ చేయండి. సో దట్ విల్ బి ఎ క్విక్ రెస్పాన్స్. గుడ్, థ్యాంక్ యూ. సో దట్స్ వాట్. ఓకే, సో ఈ నోట్ మీరు ఫాలో అవ్వకపోయినా ఏం కాదులే కానీ, సో పైచామ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత పైథాన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి దేర్ ఆర్ 3 ways. యూ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్ లైక్ డైరెక్ట్లీ బై యూజింగ్ ఇంటరాక్టివ్ కమాండ్ ప్రాంప్ట్, లేదా మీరు ఇంకా ఎలా చేయొచ్చు, సపోజ్ if you want to create a Python program in a file and you want to execute the file. సో ఈ పాయింట్ తెలుసుకోవాలి. మీరు ఆల్రెడీ తెలిసే ఉంటుంది చాలా మందికి. పైథాన్ ప్రోగ్రామ్ కనుక మనం రాస్తే, అంటే మల్టీ లైన్ ప్రోగ్రామ్, ఇక్కడ మీరు కమాండ్ ప్రాంప్ట్ లో మల్టీ లైన్ రాయరు, కమాండ్ ప్రాంప్ట్ లో జనరల్ గా సింగిల్ లైన్ రాస్తాం మనం. సో మల్టీ లైన్ ప్రోగ్రామ్ కనుక జనరల్ గా రాస్తే, మనం ఒక ఫైల్లో రాసి ఆ ఫైల్ ని సేవ్ చేస్తే, ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ పైథాన్ ప్రోగ్రామ్ ఫైల్ ఏదైతే ఉందో, పైథాన్ ప్రోగ్రామ్ ఫైల్ షుడ్ హ్యావ్ ద ఎక్స్టెన్షన్. ఏంటిది ఎక్స్టెన్షన్ చెప్పండి? నేను అడుగుతా ఉంటాను. డాట్ py. ఈ ఎక్స్టెన్షన్ తోనే సేవ్ చేయాలి. ఇప్పుడు మీకు .txt, .jpg ఎలా ఉంటాయో అట్లా అన్నమాట. సపోజ్ if I go to one folder, let's say I'll go to D drive, I will create one folder here. Okay, folder పేరు పైథాన్ ఫోల్డర్ అందాం సింపుల్ గా. సో ఈ ఫోల్డర్ లో నేను ఒక ప్రోగ్రామ్ రాస్తాను, న్యూ. జస్ట్ సింపుల్ గా ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ తీసుకొని నా దాంట్లో ఎక్స్టెన్షన్స్ కూడా కనపడేలాగా పెట్టుకున్నా నేను. సో ఎక్స్టెన్షన్ కూడా టెక్స్ట్ ఉండకుండా మార్చాలి, .py ఎక్స్టెన్షన్ తో ఉండాలి. ఓకే, లెట్స్ సే ఫస్ట్ ప్రోగ్రామ్ అనుకుందాం, ఫస్ట్ ప్రోగ్రామ్. ఓకే, ఆర్ యూ షూర్ టు వాంట్ టు చేంజ్ ద ఎక్స్టెన్షన్? ఎస్, ఐ వాంట్ టు చేంజ్. సో ఇప్పుడు ఇది py ఫైల్ ఎక్స్టెన్షన్ అనమాట. ఇప్పుడు ఈ ఫైల్ ఓపెన్ చేసి నేను నోట్ ప్యాడ్ లో ఐఎమ్ రైటింగ్ సంథింగ్. వాట్ ఐ వాంట్ టు రైట్, a = 3 అనుకుందాం సింపుల్ గా. a = 3 అండ్ అదర్వైజ్ ఓకే, a = 3. లెట్స్ సే ప్రింట్ a అనుకున్నా నేను సింపుల్ గా. a = 3 ప్రింట్ a, లేదా 2 ప్రింట్ స్టేట్మెంట్లు పెడదాం అంటే సింపుల్ గా ప్రింట్ ఫస్ట్ లైన్ ఆఫ్ ప్రోగ్రామ్. ఫస్ట్ లైన్, దిస్ ఇస్ ఫస్ట్ లైన్. ఓకే, లెట్స్ సే ప్రింట్ సెకండ్ లైన్. ఇలా 2 లైన్స్ రాసాను. ఓకే, 2 ప్రింట్లు రాసా సింపుల్ గా. ఓకే, మీరు ఇది జస్ట్ ఊరికే మీరు కూడా ఇలా తెలుసుకుంటే సరిపోతుంది. మీరు కూడా ఇలా ఓపెన్ చేసి ఇవన్నీ నేను చేసినట్టుగా చేసుకోండి నేర్చుకునేటప్పుడు. సో దిస్ ఇస్ కంప్లీటెడ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ దిస్. ఇప్పుడు నేను దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి కమాండ్ ప్రాంప్ట్ నుంచి చెప్పండి. ఇందాక చెప్పిన వాళ్ళు చెప్పండి నాకు, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? ఆ డైరెక్టరీలోకి వెళ్ళి పైథాన్ ఫైల్ నేమ్ .py తో ఎగ్జిక్యూట్ చేస్తారు. సో మీరు ఈ డైరెక్టరీలోకి వెళ్ళి ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ను ఓపెన్ చేయండి, లేదా అక్కడ మీరు cd కమాండ్ తో కూడా చేయొచ్చు. ఇప్పుడు పైథాన్ ఏంటండి ఫైల్ పేరు?
first program dot py. I will rename it. I mean, like, rename means I'm going to copy this, and then here you paste it. Oh, sorry. I'm sorry. I think okay, and the double quote I forgot actually. That's my mistake. ఓకే, సో ఫస్ట్ లైన్, సెకండ్ లైన్. సో ఇట్లా మీకు మల్టీ లైన్ ప్రోగ్రామ్, అది ఇదే కాదు ఏదైనా కావచ్చు, చాలా పెద్ద ప్రోగ్రామ్స్ రాస్తూ ఉంటాం మనం గోయింగ్ ఫార్వర్డ్. సో మోర్ దాన్ వన్ లైన్ ఉంటే మీరు ఇట్లా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కానీ ఇవన్నీ డిఫికల్ట్, ఇవన్నీ ఏంటి, నేర్చుకునే వాళ్ళ కోసం ఇచ్చిన మెథడాలజీస్. కానీ రియాలిటీలో ఇలా ఎవరు రాయరు ప్రోగ్రాంలో, ఎవరు కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎగ్జిక్యూట్ చేయరు, ఎవరు ఈ పర్టికులర్ కమాండ్ ప్రాంప్ట్ లో సింగిల్ లైన్స్ ఎగ్జిక్యూట్ చేయరు. అవన్నీ ఊరికే నేర్చుకునేటప్పుడు జస్ట్ టు నో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ మనం అది చేస్తాం అనమాట. ఉన్న ప్రాక్టీస్, చిన్న ప్రాక్టీస్ కోసం, లిటిల్ బిట్ ఆఫ్ ప్రాక్టీస్ కోసం అలా చేస్తూ ఉంటాం మనం. ఓకే, కానీ రియాలిటీలో ఎవరు కమాండ్ ప్రాంప్ట్ వాడరు. రియల్ టైంలో ఎవరు పైథాన్ డైరెక్టరీ నుంచి సింగిల్ లైన్ కమాండ్స్ ఎవరు ఇవ్వరు. అలా అంతా ఊరికి చెక్ చేసుకోవడానికి, తెలుసుకోవడానికి, అంతే, అంతమించి అది మనకి ఏంటంటే ఒక చిన్న టెస్టింగ్ పర్పస్ కోసం, వన్ లైన్ కోడ్ టెస్టింగ్ పర్పస్ కోసం అలాంటివి క్విక్ గా ఉపయోగపడతాయి. మొత్తం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడం కాకుండా ఆ వన్ లైన్ ఎగ్జిక్యూట్ చేయడానికి అలాంటి వాటిల్లో మనకి ఉపయోగపడతాయి. సో ఇఫ్ యూ వాంట్ స్టోర్ ఎ వాల్యూ అండ్ దెన్ ప్రింట్ ఇట్, అలా కూడా చేయొచ్చు. లేదా మీరు లెంత్ ఆఫ్ స్ట్రింగ్ తెలుసుకోవాలనుకోండి, ఒకవేళ సింగిల్ లైన్ ప్రోగ్రామ్కి వెళ్దాం. సింగిల్ లైన్ ప్రోగ్రామ్ లో మీరు ఒక స్ట్రింగ్ లెంత్ తెలుసుకోవాలనుకోండి. సో ప్రింట్ లెంత్ ఆఫ్, మీరు ఏదో ఒకటి ఇవ్వచ్చు, ఒక హర్ష అనో, మీకు ఇక్కడ ఉన్నట్టుగా హర్ష అని అట్లా ఇచ్చేసారనుకోండి, దెన్ యూ విల్ బి ఏబుల్ టు ఫైండ్ అవుట్ దట్. ఓకే, హర్ష ట్రైనింగ్స్ ఇలా ఇచ్చారనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్. సో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ? 6 ఉన్నాయి. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. మరి 16 ఎందుకు వచ్చింది ఎవరైనా చెప్పండి? వై వి గాట్ 16 యాజ్ ద లెంత్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్ట్రింగ్? 15 కదా రావాల్సింది. Space is also one character and its ASCII value is 32. అంటే ప్రతి దానికి ఒక ASCII వాల్యూ ఉంటుంది. స్పేస్ అని మనం నొక్కాం అనుకోండి, స్పేస్ ఒక క్యారెక్టర్ కాదు అనుకోకూడదు, స్పేస్ కూడా ఒక క్యారెక్టరే కాబట్టి దాని ASCII వాల్యూ 32 ఉంటుంది. సో ఆ స్పేస్ ని కూడా కన్సిడర్ చేసుకుంటే ఓవరాల్ మనకి 16 క్యారెక్టర్స్ అనేది లెంత్ వచ్చింది. సో ప్రింట్ అని చెప్పి టైప్ ఆఫ్, సో యూ కెన్ చెక్ వెదర్ ద వాల్యూ is a integer value or ఇది వచ్చేసి ఇంటీజర్ వాల్యూ. సో ప్రింట్ 5.55, ఐఎమ్ సారీ, టైప్ ఆఫ్ 5.67 అనుకుందాం సపోజ్. ఓకే, ఇది ఫ్లోట్ అని. ఇట్లా మీకు డేటా టైప్స్ గురించి చెప్తాను, అది మీకు ఆల్రెడీ తెలుసు, బట్ ఐ విల్ గివ్ యూ ఇంట్రడక్షన్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ టుమారో. సో ఇట్లా మీకు సింగిల్ లైన్ లో కూడా చూసుకోవచ్చు. మీరు సింగిల్ లైన్ లో కూడా మీరు ప్రోగ్రామ్స్ చిన్న చిన్నవి వన్ లైన్ కోడ్ ని రాసుకొని టెస్టింగ్ కోసం అట్లా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. దట్స్ వాట్ యూ కెన్ డూ. సో అది కాకుండా ఇంటరాక్టివ్ మోడ్ అంటే ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి మీకు ఏంటిది, ఫస్ట్ వచ్చేసి ఇంటరాక్టివ్ మోడే. అది కూడా ఇంటరాక్టివ్ మోడ్ లోనే ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇంటరాక్టివ్ మోడ్ లోనే ఫైల్ ని, అది కూడా చూపించాను మీకు. ఒక ఫైల్ క్రియేట్ చేసి ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేసే విధానం కూడా చూపించాను. దాని తర్వాత ఐడిఈ వాడి, ఐడిఈ అంటే ఇది పైచామ్. సో ఐ విల్ షో యూ అండ్ గివ్ యూ సమ్ డీటెయిల్స్ అబౌట్ దిస్. మీరు పైచామ్ చేసినప్పుడు యాజ్ ఆఫ్ టుడే మీరు నేర్చుకునేటప్పుడు కొన్ని రోజుల వరకు మనం ఎలాగో ఇండిపెండెంట్ ప్రోగ్రామ్సే రాస్తున్నాం. ఇండిపెండెంట్ ప్రోగ్రామ్సే రాస్తాం కాబట్టి మీరు ఒక ప్రాజెక్ట్ లాగా క్రియేట్ చేయకపోయినా ఏం కాదు. బట్ స్టిల్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు క్రియేట్ ఎ ప్రాజెక్ట్. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ చేయండి. అంటే ప్రాజెక్ట్ ని, ఫోల్డర్ ని క్రియేట్ చేయండి, ఒక ఫోల్డర్. అది ఎక్కడ క్రియేట్ అయ్యిద్దంటే సి డ్రైవ్, యూజర్స్, క్రిష్, పైచామ్ ప్రాజెక్ట్స్, పైథాన్ ప్రాజెక్ట్, ఇలా ఒక ఫోల్డర్ నా దానికి ఆటోమేటిక్ గా లొకేషన్ తీసుకుంది. అది మీకు ఇది వద్దు, మార్చుకోవాలంటే మీరు మార్చుకోవచ్చు, వేరే లొకేషన్ పెట్టుకోవచ్చు. దట్స్ అప్ టు యూ. వీ కెన్ లీవ్ ఇట్ అండ్ వీ కెన్ చేంజ్ దిస్ ఫోల్డర్ నేమ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్. ఇక్కడ మీకు క్రియేట్ ఎ వెల్కమ్ స్క్రిప్ట్ అని సెలెక్ట్ చేసి ఉంటుంది జనరల్ గా. ఇది అన్చెక్ చేయండి. ఎందుకని అన్చెక్ చేయాలి మీరు? ఓకే, ఇది అన్చెక్ చేయలేదనుకోండి, కొంత కోడ్ ఆటోమేటిక్ గా మీ ఫస్ట్ ఫైల్లోకి వచ్చేస్తుంది. వెల్కమ్, ఓకే, ఒక ఫైల్ క్రియేట్ చేసి వెల్కమ్, నాకు అదంతా వద్దు, నేను చేసుకుంటాను, గిట్ రిపాజిటరీతో ఇప్పుడు మనకి పని లేదు. సో పైథాన్ విఈఎన్వి అని కూడా ఒకటి క్రియేట్ అవుతుంది, ఇంటర్ప్రిటెడ్ టైప్ విఈఎన్వి. విఈఎన్వి అంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ అని అర్థం. దీని గురించి కూడా నేను చెప్తాను, ఓకేనా? సో పైథాన్ క్రియేట్ చేయండి ఇలా ప్రాజెక్ట్, ఊరికే మీరు జస్ట్ టెస్టింగ్ కోసం చేసుకోండి. అలాగే మీరు కూడా చేసిన తర్వాత మీరు ఇక్కడికి వెళ్తే
Close this. Just ఓకే, ఎందుకని ఇంత టైం పట్టింది? దిస్ హెస్ టేకెన్ లాట్ ఆఫ్ టైం. ఓకే, సో ఇది లోడ్ అవడానికి చాలా టైం పట్టింది. దట్స్ వై ఐ విల్ చేంజ్ దిస్ ల్యాప్టాప్. సీ హియర్ నౌ, దీని లోపల మీకు విఎన్వి అని వచ్చింది కదా. విఎన్వి స్టాండ్స్ ఫర్ వర్చువల్ ఎన్విరాన్మెంట్. ఎవరన్నా ఆల్రెడీ కొంచెం పైథాన్ నేర్చుకొని వచ్చి ఉంటారు కదా మీరు. జనరల్గా చెప్పండి, వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? మీరు ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు, ఎక్కడో అక్కడో ఎక్కడో చోట కాలేజీలోనూ ఖచ్చితంగా నేర్చుకొని ఉంటారు. ఓకే, వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఎవరైనా టక్మని చెప్పాలి. సో దాని అడ్వాంటేజెస్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయొద్దు. అసలు వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటో చెప్పండి నాకు. తెలియకపోతే రెస్పాండ్ అవ్వండి. వి డోంట్ నో, ఐ డోంట్ నో అని రెస్పాండ్ అవ్వండి. I think it's a separate Python workspace. వర్క్ స్పేస్ కి వర్చువల్ ఎన్విరాన్మెంట్ కి తేడా ఉంది. సార్ లోకల్ గా రన్ చేయడానికి యూజ్ అయితే డిపెండెన్సీస్ ని అంటే ఏంటి అర్థం? సింపుల్ గా చెప్పేయచ్చు మీరు. నాకు తెలిసి మనకి పైథాన్ ఎన్విరాన్మెంట్ ఉందా? ఇన్స్టాల్ చేశాక పైథాన్ ఎన్విరాన్మెంట్ వచ్చింది కదా, వచ్చిందే రాదా? సో వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే, వర్చువల్ అంటే అర్థం ఏంటి? Copy. ఇట్స్ ఎ కాపీ ఆఫ్ దట్. ఇట్స్ ఏ కాపీ. సో దీని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది ఏదైతే ఉంటుందో, ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ లోనే మీ పైథాన్ అంతా ప్రోగ్రామ్ అంతా రన్ అయిపోతుంది. అట్లా అని చెప్పి ఇలా వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలాగో నాకు పైచామ్ చేసి ప్రాజెక్ట్ చేసినప్పుడు వస్తుంది కదా, నాకు రియల్ ఎన్విరాన్మెంట్ తో పని లేదా? అంటే పైథాన్ ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదా? నేను పైచార్మ్ ఒక్కటి ఇన్స్టాల్ చేస్తే చాలా అంటే కుదరదు. ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఆ రియల్ గా మనం పైథాన్ ఇన్స్టలేషన్ చేశాం కదా, దాని మీదే రన్ చేసింది. కానీ ఇది వర్చువల్ గా రన్ చేసింది. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ పైథాన్ ని వాడచ్చు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కి. అలా దట్స్ ఏ బిట్ ఇన్ డెప్త్. అది తర్వాత నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. కొంచెం మీకు తెలిస్తే ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే కొంతవరకు, అప్పుడు మీకు ఆ పాయింట్స్ చెప్పిన అర్థమవుతుంది. వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ నథింగ్ బట్, ఇది రియల్ పైథాన్ ఎన్విరాన్మెంట్ కి ఒక కాపీని క్రియేట్ చేసింది అనుకోండి వర్చువల్ గా. సో ఏది రన్ చేయాలన్నా రియల్ ఎన్విరాన్మెంట్ వెళ్ళకుండా ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ లో రన్ చేసింది విత్ ద సపోర్ట్ ఆఫ్ రియల్ ఎన్విరాన్మెంట్. ఖచ్చితంగా ఉండాల్సింది రియల్ ఎన్విరాన్మెంట్ అనేది. ఓకే, సో నౌ యూ కెన్ క్రియేట్ పైచాము, జూపిటర్, ఇలాంటి చాలా టూల్స్ ఉన్నాయి. విఎస్ కోడ్ ఎడిటర్, విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ కూడా ఉంది నా దగ్గర. సో ఇది కూడా వాడచ్చు మీరు, విజువల్ స్టూడియో కోడ్. మీరు ఇది వాడతారంటే ఇది వాడండి, కానీ ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. మైక్రోసాఫ్ట్ ప్రాజెక్టులకు ఎక్కువ వాడుతూ ఉంటారు. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ అదర్ థింగ్స్ ఆల్సో, బట్ ఐ రికమెండ్ యూ టు గో త్రూ పైచార్మ్. ఓకే, అండ్ ఇంకా చాలా ఉన్నాయి ఇలా. ఓకే, ఎలా వర్క్ అయింది పైథాన్ ప్రోగ్రామ్ అనేది తర్వాత చెప్తాను. బట్ లెట్స్ గో హెడ్ అండ్ డూ ఇట్ నౌ. హియర్ యు గో. ఇక్కడ మీరు ఒక కొత్త ఫైల్ ని క్రియేట్ చేయొచ్చు. పైథాన్ ఫైల్ అంటే ఫైల్ విత్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ .py అని ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోయింది. ఫైల్ విత్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ .py అదే క్రియేట్ చేసుకుంటుంది. ఓకే, నేమ్ వచ్చేసి లెట్స్ సే ఐ విల్ గివ్ వాట్ విల్ గివ్. ఓకే, నేమ్ వచ్చేసి కంట్రీస్ అన్నాను. ఓకే, కంట్రీస్ కాదు. ఓకే, సో ప్రోగ్రామ్ 1 అనుకుందాం సింపుల్ గా. ప్రోగ్రామ్ 1, అదర్వైజ్ 1 2 3 అనుకోవచ్చు, లేదా ఎగ్జాంపుల్ 1 అనుకోవచ్చు సింపుల్ గా. ఎగ్జాంపుల్ 1. ఓకే, ఇలా పేరు ఇచ్చి ఎంటర్ కొట్టారు అనుకోండి, మీకు చూడండి ఆటోమేటిక్ గా ఫైల్ ఎక్స్టెన్షన్ .py అని వచ్చేసింది. .py అని ఫైల్ ఎక్స్టెన్షన్ వచ్చింది. అట్లా కాకుండా మీరు నార్మల్ గా కూడా చేయొచ్చు. ఎట్లా? రైట్ క్లిక్ చేసి న్యూ ఫైల్ అని కొట్టి ఫైల్ పేరు అడుగుతుంది. ఏమని ఇస్తారు మీరు? సపోజ్ ఎగ్జాంపుల్ 2. ఇక్కడ రాదు, ఇది టెక్స్ట్ ఫైల్ గా క్రియేట్ అయ్యింది. ఇఫ్ యూ హిట్ ఎంటర్ ఇట్ విల్ బి క్రియేటెడ్ యాజ్ టెక్స్ట్ ఫైల్, లేదా .py అంటే .py ఎక్స్టెన్షన్ మీరు ఇవ్వాలి. సో ఫైల్ క్రియేట్ న్యూ, ఫైల్ కి క్రియేట్ న్యూ, స్క్రిప్ట్ ఫైల్ కి తేడా ఏంటంటే, స్క్రిప్ట్ ఫైల్ అంటే డైరెక్ట్ గా పైథాన్ ఫైల్. స్క్రిప్ట్ ఫైల్ ఈజ్ నథింగ్ బట్ పైథాన్ ఫైల్. ఓకే, పైథాన్ ఫైల్ .py ఎక్స్టెన్షన్ తో వచ్చేసింది. ఫైల్ అంటే టెక్స్ట్ ఫైల్ వచ్చేది. మీరు .py ఇస్తే ఇట్ విల్ బి టేకింగ్ ద .py. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? సో ఇప్పుడు మీకు ఇందాక మనం 2 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ చేశాం కదా. సో లిటిల్ లెర్నింగ్ తీసుకుందాం. సో ఇక్కడ మీకు లెట్స్ సే ప్రింట్ హర్ష ట్రైనింగ్స్. ఓకే, అండ్ దెన్ ప్రింట్ పైథాన్ కోర్స్ అని పెట్టా నేను.
సో ఇప్పుడు ఈ ఫైల్ని నేను రన్ చేయాలనుకోండి, యూ కెన్ డైరెక్ట్లీ రన్ దిస్ ఫైల్. ఎలా రన్ చేయొచ్చు? ఇక్కడ రన్ ఐకాన్ ఉంటుంది. ఈ రన్ ఐకాన్ కనబడుతుందా? టాప్లో అందరికి రన్ ఆప్షన్ కనబడుతుందా? సో దీనికి షార్ట్ కట్ కీ ఏంటి? Shift+F10. Shift+F10 కొట్టినా రన్ అయిపోతుంది. రన్ అయినప్పుడు మీరు ఇక్కడ కింద అవుట్పుట్ చూడొచ్చు. అవుట్పుట్ ఎన్ని లైన్స్ లో ప్రింట్ అయింది? ఎన్ని లైన్స్ లో వచ్చింది? ఇక్కడ 1 లైనా 2 లైన్సా? 2 లైన్స్ సార్. 2 లైన్స్ వచ్చింది. ఇప్పుడు నేను ఈ 2 లైన్స్ కాకుండా, ఓకే, మీకు బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది అనేది నేను చెప్తా. ఇంకా అక్కడ వరకు వెళ్ళలేదు, జస్ట్ కనపడేది తెలుసుకుందాం ఫస్ట్. సో ఈ 2 లైన్స్ లో కాకుండా నాకు సింగిల్ లైన్ లో రావాలి. జనరల్ గా ఇక్కడ ప్రింట్ అనేది ఏంటంటే ఒక ఫంక్షన్. ప్రింట్ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయినా ఆటోమేటిక్ గా అది /n ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఏం ఎగ్జిక్యూట్ చేస్తుంది? /n ఈజ్ నథింగ్ బట్ న్యూ లైన్ అన్నమాట. అంటే ఒక ప్రింట్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఇంటర్నల్ గా అది ఏం చేస్తుందంటే న్యూ లైన్ అనే ఒక కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేసి నెక్స్ట్ లైన్ కి వెళ్ళిపోతుంది. సో నాకు ఈ రెండు కలిపి ఒకే లైన్ లో కావాలంటే ఏం చేయాలి? మీకు తెలుసు ఆల్రెడీ కొంతమందికి. ఏం చేయాలి? ఈ రెండు కలిపి ఒకే లైన్ లో ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు 2 లైన్లో ఇచ్చింది, నాకు ఒకే లైన్ లో ప్రింట్ అవ్వాలి. సో వాట్ షుడ్ ఐ డూ నౌ? దానికి మీరు ఎండ్, ఓకే, ఎవరైనా చెప్పుంటారు ఆన్లైన్ లో, ఆగండి. డోంట్ నోనా? ఓకే, పర్వాలేదు, తెలియకపోతే దానికి ఏం పెద్ద. నేనేమనుకుంటున్నా అంటే కొంచెం కాలేజీలో తెలుసుకొని ఉంటారు కదా అని, అంతే, ఏం లేదు. సో ఎండ్ ఈజ్ ఈక్వల్ టు, ఇలా మీరు డబల్ కోట్స్ ఇచ్చారనుకోండి, స్పేస్ అనేది మ్యాండేటరీ కాదు, స్పేస్ ఇస్తే రెండింటికి స్పేస్ వచ్చింది. ఇప్పుడు రన్ చేస్తే, సో ఇక్కడ మీకు హర్ష ట్రైనింగ్స్ పైథాన్ కోర్స్, ఇక్కడ మీరు స్పేస్ ఇచ్చారనుకోండి దీని తర్వాత, ఆ స్పేస్ కూడా ప్రింట్ అయ్యింది. హర్ష ట్రైనింగ్ స్పేస్ పైథాన్ కోర్స్. ఈ ఎండ్ ఆపరేటర్ గురించి కూడా నేను తర్వాత చెప్తా మీకు. జస్ట్ ఊరికే మీకు లెర్నింగ్ లో కొంచెం ఏదో కలపాలి కాబట్టి చెప్పాయి. ఓకే, కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయాలి. నార్మల్ ప్రింట్లు ఎన్ని అని చెప్తాం, ఏదో కొంచెం టెక్నికల్ గా అందించి ఉంటుంది కొంచెం ఎక్స్ట్రా అని ఈ పాయింట్ యాడ్ చేశాను అంతే. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా ఎవ్రీవన్? ఎస్ సార్. ఓకే, సో ఇంకొక ప్రింట్ పెడుతున్నా నేను. ప్రింట్ దిస్ ఈస్ ప్రింటెడ్ ఫ్రమ్ ఫైల్ 1. ఇది ఫైల్ 1 నుంచి ప్రింట్ అవుతుంది అని మీకు క్లారిటీ. అంటే ఈ లైన్ కనుక ప్రింట్ అయింది అనుకోండి, ఈ లైన్ థర్డ్ లైన్ కనుక ప్రింట్ అయింది అనుకోండి, మీకు ఎక్కడి నుంచి ప్రింట్ అవుతున్నట్టు? ఇది ఫస్ట్ ఫైల్, అంటే మన example1 అనే దాంట్లోంచి, ఫ్రమ్ ఫైల్ example1 అందామా, పోనీ ఇంకా బెటర్ గా మనకు గుర్తుంటుంది. example1 అనే ఫైల్ నుంచి ప్రింట్ అవుతుందని మీకు క్లారిటీ ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను example2కి వెళ్తున్నా. example2లోకి వెళ్ళి ఇక్కడ కూడా ప్రింట్ చేయొచ్చుగా, నేను ప్రింట్ అని చెప్పేసి ఏదో ఒకటి రాయొచ్చు, బట్ రాయట్లేదు. ఓకే, సో నేను ఏం చేస్తానంటే example2లో, ఓకే, ఇది ఎందుకు చెప్పాలి, ఇది చెప్పే ముందు ఇంకా వి విల్ గో డెప్త్కి వెళ్ళిన తర్వాత example2 ఫైల్కి వెళ్దాం. సో ఇప్పుడు పైథాన్ మనం ఒక ప్రోగ్రామ్ ని రన్ చేసినప్పుడు యాక్చువల్ గా ఏం జరిగింది, ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అంటే, ఇంటర్నల్ గా మీకు ఏం జరిగింది అంటే, ఈ పైథాన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు యాక్చువల్గా ఇట్ ఈస్ ఇంటర్ప్రెటెడ్ అనమాట. ఓకే, when we execute Python program, it gets interpreted. When we execute Python program, it gets interpreted. It's great. Interpreted అంటే ఏంటంటే, ప్రోగ్రామ్ ని ఇంటర్ప్రెటెడ్ అంటే అర్థం ఏంటంటే లైన్ బై లైన్ చెక్ చేస్తుంది. ఓకే, సో పైథాన్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఉంది కదా, ఇది ఏం చేస్తుంది అంటే లైన్ బై లైన్ ఇట్ విల్ చెక్. ఒక లైన్ లో ఇప్పుడు 5 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ఉందనుకోండి, సెకండ్ లైన్ లో ఎర్రర్ వస్తే ఎగ్జిక్యూషన్ ఇంకా థర్డ్ లైన్కి వెళ్ళదు, సెకండ్ లైన్ లో ఎర్రర్ మనకి ఇచ్చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడికి వచ్చేసి నేను ఐ విల్ ట్రై టు గివ్ లైక్ ప్రింట్ 10 divided by 0. 10 divided by 0 అంటే ఏంటండి? 10 divided by 0 అంటే ఏంటి? ఇన్ఫినిటీ. ఎనీథింగ్ డివైడెడ్ బై 0 ఈజ్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ వాల్యూ ఉంటుందా ల్యాప్టాప్లో? అంటే కంప్యూటర్లో ఇన్ఫినిటీ వాల్యూ ఉంటుందా? ఉండదు. కాబట్టి అది అర్థమెటిక్ ఎక్సెప్షన్ అయింది జనరల్గా. అంటే ఎక్కడ ఫెయిల్ అయింది ఇది? 1 2 3 4 లైన్స్ లో సెకండ్ లైన్ దగ్గర ఫెయిల్ అయింది. సెకండ్ లైన్ దగ్గర ఫెయిల్ అయితే ఇది థర్డ్ లైన్కి వెళ్ళదు, ఇంకా థర్డ్ లైన్కి అనేది వెళ్ళదు. అంటే అన్ని లైన్స్ ని కలిపి ఒకేసారి ఎగ్జిక్యూషన్ చేయదు. ఓకే, అలా జరగకుండా
ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూషన్ సక్సెసా, ఓకే, గో టు సెకండ్ లైన్. సక్సెసా అయితేనే థర్డ్ లైన్ చెయ్యి. అట్లా లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంటే దాన్ని మనం ఇంటర్ప్రిటేషన్ అంటాం. ఇది జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటేషన్ అనేది, దాన్ని ఇంటర్ప్రిటేషన్ అంటాం. ఇంటర్ప్రిటేషన్ అంటే అర్థమైందా అందరికి? దట్స్ వై పైథాన్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఓకే, ఈ పాయింట్ అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా ఈ పాయింట్ లో? క్లియరా? ఓకే. నెక్స్ట్ కంపైల్డ్ అనమాట. కంపైల్డ్ అంటే ఏంటంటే మొత్తం కలిపి ఎగ్జిక్యూట్ చేసేసి, అంటే అన్ని లైన్స్ ని ఎగ్జిక్యూట్ చేసి ఉన్న ఎర్రర్స్ మొత్తం ఇచ్చేసి. సో దట్స్ కాల్డ్ కంపైల్డ్. పైథాన్ జనరల్ గా ఎక్కడ మాట్లాడినా కూడా పైథాన్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ అంటారు, కానీ ఇట్ ఈస్ కంపైల్డ్ ఆల్సో. పైథాన్ కంపైల్ అవుతుంది కూడా, ఓకే. కానీ ఆ కంపైలేషన్ జరిగేదంతా ఇంటర్నల్ అంటారు. ఇంటర్నల్ గానే కంపైల్ అవుతుంది తప్ప అది బయటికి కాదు. మీకు కంపైల్ అయింది లేదని ఎలా తెలుసు అంటే చూద్దాం ఒకసారి. సో పైథాన్ ప్రోగ్రామ్ ని మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, ఎప్పుడైనా ఒక పైథాన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, సో కంపైల్డ్ అంటే ఏంటి? కంపైల్డ్ అంటే ఎంటైర్ ప్రోగ్రామ్ అంటే ఆల్ ద లైన్స్ రన్స్ ఎట్ ఎ టైం. ఓకే, అది కంపైల్డ్ అనమాట. ఇంటర్ప్రిటెడ్ అంటే లైన్ బై లైన్. ఓకే, సో అయితే ఇప్పుడు చూడండి మీరు. సో కంపైల్ అయితే ఎలా తెలిసిద్దంటే, వెన్ పైథాన్ ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్, ఓకే, సో కంపైలర్ జనరేట్స్ ఏ ఫైల్, ఒక ఫైల్ ని ఇన్ బైట్ కోడ్. ఏ కోడ్ లో? బైట్ కోడ్. సో ఈ బైట్ కోడ్ ఫైల్, దిస్ బైట్ కోడ్ ఫైల్ రన్స్ ఆన్ పైథాన్ వర్చువల్ మెషిన్. అంటే మీకు పైథాన్ ఎన్విరాన్మెంట్ ఒక ప్రోగ్రామ్ ని డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయదు. పైథాన్ ఎప్పుడైతే మీరు ఇన్స్టాల్ చేస్తారో పైథాన్ పీవీఎం ఉంటుంది. పీవీఎం స్టాండ్స్ ఫర్ పైథాన్ వర్చువల్ మెషిన్ ఉంటుంది. పైథాన్ వర్చువల్ మెషిన్ ఉంటుంది అన్నమాట. ఈ వర్చువల్ మెషిన్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఉంటుంది. అయితే మీరు ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశారు. ఇప్పుడు ఇది ప్రోగ్రామ్ కదా, ఈ ప్రోగ్రామ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంది. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని డైరెక్ట్ గా పైథాన్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ చేయదు. ఎలా ప్రాసెస్ చేసిద్ది? దీన్ని మొత్తాన్ని బైట్ కోడ్ లోకి మార్చుకుంటుంది. బైట్ కోడ్ లోకి మారిన దాన్ని పైథాన్ వర్చువల్ మెషిన్ అనేది ఎగ్జిక్యూట్ చేసి ప్రాసెస్ చేసింది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఓకే, అసలు మీకు ఎలా తెలిసిద్ది ఆ బైట్ కోడ్ వచ్చింది లేదా అనేది? ఎవరన్నా చెప్పడానికి ట్రై చేయండి. నాకు ఎలా తెలిసిద్ది నాకు బైట్ కోడ్ వచ్చిందా లేదా అని? రెస్పాండ్ అవ్వండి. తెలుసు, తెలియదు, అలా ఏదో ఒకటి రెస్పాండ్ అవ్వండి. తెలియపోవటంలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. తెలుసని, తెలియదని అలా అందరూ రెస్పాండ్ అవ్వాలి. నాకు తెలుసు, నాకు తెలియదు, అలా రెస్పాండ్ అయిపోండి డైరెక్ట్. ఏం కాదు. సారీ, తెలియదు సార్. తెలియదు. మిగిలిన వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాలి. నాకు తెలియాలి కదా, కొంతమంది ఎవరెవరు నేర్చుకొని వచ్చారు, ఎవరెవరు నేర్చుకొని రాలేదు. కంపైల్ సక్సెస్ అనే మెసేజ్ని బట్టి అడగట్ల నేను. కంపైల్ అయ్యింది, బైట్ కోడ్ వచ్చింది అని మనకి ఎలా తెలిసింది అంటే, ఇట్ విల్ క్రియేట్ వన్ ఫైల్, ఇంకో ఫైల్ ని క్రియేట్ చేస్తుంది. మీకు జావాలో డాట్ క్లాస్ ఫైల్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఒక డాట్ పీవై అనేది పైథాన్ కదా, పీవైసి అంటే పైథాన్ కంపైల్డ్ అని. సో పీవైసి అనే ఎక్స్టెన్షన్ తో ఒక ఫైల్ క్రియేట్ అయింది. డాట్ పీవైసి అనే ఎక్స్టెన్షన్ తో ఫైల్ క్రియేట్ అయింది. దీన్ని మీకు ఇక్కడ చూడొచ్చు, మనం ఇక్కడ ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఇది ఏ ఫోల్డర్ లో ఉందండి? ఇక్కడ ఇది 1 అని ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేసి దీని పాత్, కాపీ పాత్ ఆర్ రెఫరెన్స్ లొకేషన్ అని ఎక్కడ కనబడుతుందా? ఓకే, సో ఇక్కడ ఉంది. ఓకే, సో గో దేర్. నా సిస్టమ్ చాలా స్లో అయింది. ఎట్ ఎ టైం పెగా సర్వర్ రన్ అవుతుంది, ఇది రన్ అవుతుంటే. ఐ డోంట్ థింక్ సో ఇట్స్ లైక్ దిస్. గివ్ మీ 1 minute. సి యూజర్స్ క్రిష్ పైచామ్. Copy path or reference. Okay, so there's a way to get it actually. C users Krish PyCharm projects. I can directly go there, but okay, no problem. కొంచెం వెయిట్ చేయండి. My system got users Krish. That's the path. PyCharm projects.
దాంట్లో పైథాన్ ప్రాజెక్ట్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఉంది. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసిన దానికి ఎక్కడన్నా మీకు .pyc అనే ఫైల్ క్రియేట్ అయిందా? ఇప్పుడు నేను example1 ఎగ్జిక్యూట్ చేశా కదా, ఇక్కడ .pyc అని ఏమైనా క్రియేట్ అయింది ఇక్కడ ఈ లొకేషన్లో .pyc, లేదా వేరే ఫోల్డర్ ఏదైనా క్రియేట్ అయ్యి ఆ ఫోల్డర్లో .pyc వచ్చిందా రాలేదా? మీకు కనబడుతుందా? వచ్చిందా రాలేదని అడుగుతున్నా. రాలేదు అంటే పైథాన్ ప్రతిదాన్ని కంపైల్ చేసేది, సింపుల్ వాటిని పట్టించుకోదు. జనరల్ గా వెన్ యూ ఇంపోర్ట్ ఇట్ విల్ థింక్ అబౌట్ క్రియేటింగ్ సచ్ థింగ్స్. చూడండి, ఇప్పుడు మీరు ప్రోగ్రామెటిక్ వేలో ఆలోచించొద్దు. నేను చెప్పేదాన్ని అర్థం చేసుకుంటే చాలు. యాజ్ ఆఫ్ నౌ అండ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ ఇంపోర్ట్ example1 అంటున్నా. ఇంపోర్ట్ example1 అని చెప్పి, సో ఒక పని చేస్తాను, ఈ example1 ని సింపుల్ గా రాయకుండా మీరు కోడింగ్ గురించి ఆలోచించొద్దు, నేను చేసే కోడింగ్ గురించి ప్లీజ్. సో డెఫినేషన్ లెట్స్ సే function1 అనుకుందాం. ఓకే, fun1 అందాం. ఓకే, fun1 ఓకే. వాట్స్ దాట్? ఓకే, ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ గివింగ్ దిస్. ఓకే, ఇలా ఇచ్చాను నేను. సేవ్ చేద్దాము. సేవ్ చేసి దెన్ వీఆర్ గోయింగ్ టు కాల్ దిస్ నౌ. సో example1 డాట్ fun1 అని ఉంది కదా, fun1 అని కాల్ చేశాను. example1 డాట్ fun1. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తా, ఈ ఫైల్ని రన్ చేస్తా. ఐఎమ్ గోయింగ్ టు రన్ దిస్ ఫైల్. ఐఎమ్ సారీ, వాట్ హ్యాపెండ్? షేరింగ్ పోయిందా స్క్రీన్? ఇది కొంచెం మేనేజ్ చేయడం కుదరట్లేదు. రన్ ఆప్షన్ మేబీ షార్ట్ కట్ వాడితే బెస్ట్. ఓకే, సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమైంది? నేను ఎగ్జిక్యూట్ చేసింది సెకండ్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ ఫైల్లో ఉన్నదంతా నాకు డిస్ప్లే అయింది. దిస్ ఈస్ ప్రింటెడ్ ఫ్రమ్ ఫైల్ example1. గుర్తుందా? నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తే అది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఇక్కడ ఎలా కమ్యూనికేషన్ జరిగింది, ఇంపోర్ట్ అంటే ఏంటి, ఎలా కాల్ చేశాను ఆయన తర్వాత చూసుకుందాం. బట్ ద పాయింట్ ఈస్, ఇఫ్ ఐ రైట్ దిస్ వే ఆఫ్ ప్రోగ్రామింగ్, దెన్ ఇట్ విల్ క్రియేట్ ఏ వన్ క్యాచ్ ఫైల్ దట్ ఈస్ విత్ pyc ఎక్స్టెన్షన్. మీకు ఇప్పుడు వచ్చింది చూడండి, ప్రోగ్రామ్ .py క్యాష్ అని ఒక ఫోల్డర్ వచ్చి దాంట్లో example1 అనేది కదా యాక్చువల్ కోడింగ్ ఉన్నది, దానికి సంబంధించి .pyc ఫైల్ వచ్చింది. అవునా కాదు? దిస్ విల్ బి ఇన్ బైట్ కోడ్. వీ కెనాట్ లర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ ఇట్. మనం దీని నుంచి ఏమీ నేర్చుకోలేము, ఎందుకంటే ఇది చూసినా మనకు అర్థం కాదు. ఎడిటర్తో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓపెన్ విత్ తన దగ్గర. ఓకే, చూస్ అనదర్ వన్, లెట్స్ సే నోట్ ప్యాడ్. ఆల్వేస్ ఇట్లా ఉంది. ఏమన్నా అర్థమైద్దా నాకు? ఇది ఈ బైట్ కోడ్ అర్థమైద్దా? మనకు అర్థం కాదు, కానీ ఇది మాత్రమే అర్థమైద్ది. ఎవరికి అర్థమైద్ది? పీవీఎంకి అర్థమైద్ది. పైథాన్ వర్చువల్ మెషిన్ ఎప్పుడైతే ఒక పైథాన్ ఫైల్ని ప్రాసెస్ చేయాలో డైరెక్ట్గా టెక్స్ట్లో ప్రాసెస్ చేయదు. దీన్ని బైట్ కోడ్ కిందకి మార్చుకొని ఆ బైట్ కోడ్ని ప్రాసెస్ చేసేది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇలా ఎందుకు చేయాలి? దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటో చెప్పండి. ఎవరైనా చెప్పడానికి ట్రై చేయండి, ఆలోచించండి. ఏమై ఉంటుంది? టైం అయిపోతుంది క్విక్గా. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమై ఉంటుంది? నేను అడగకుండా కూడా చెప్పుకెళ్ళిపోవచ్చు. ఓకే, దానివల్ల నాకు అర్థం కాదు, మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు. ఇదంతా ఒక ఓవర్ వ్యూ సెషన్, మీకు జస్ట్ ఇన్ఫర్మేటివ్ సెషన్ అంతే. మిమ్మల్ని ఇలా ప్రోగ్రామ్స్ రాయమని కాదు. కాకపోతే ఈ వీడియో ఫాలో అయ్యి మీరు కూడా ఇలా చేసుకుంటా అంటే చేసుకోండి. ఈ ఫైల్స్ ఇస్తా నేను. ఈ వీడియో చూసుకొని చేయండి మీరు. ఓకే, రేపు ఒకసారి కూర్చొని ఊరికి అలా సరదాగా ప్రాక్టీస్ చేయండి. వీడియో చూసి కాపీ పేస్ట్లు చేసినా పర్లా. ప్రజెంట్ ఏంటి అడ్వాంటేజ్? సో ఆ అడ్వాంటేజ్ తెలుసుకోవడానికి విల్ గో బ్యాక్. సో వెన్ వి గో బ్యాక్ హియర్, you can see something like Python is interpreted language and platform independent. ఏంటి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే, పైథాన్ ప్రోగ్రామ్ మీరు ఇప్పుడు నేను ఎక్కడ రాశాను? నా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రాశా, ప్రోగ్రామ్ రన్ చేశాను. ఇప్పుడు నేను రన్ చేసిన ఈ ప్రోగ్రాము మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ చేయాలి. అక్కడ కూడా పైథాన్ ఇన్స్టాల్ చేసాం, సేమ్ వర్షన్ ఆఫ్ పైథాన్ అనుకుందాము. అక్కడ కూడా పైథాన్ వర్చువల్ మెషిన్ ఉంది. అప్పుడు నేను వాళ్ళకి ఈ కోడ్ ఫైల్ ఇవ్వవసరం లేదు, ఈ పైథాన్ ఫైల్ ఇవ్వవసరంలా, వాళ్ళకి ఈ పైథాన్ example1 ఫైల్ ఇవ్వవసరంలా. ఈ pyc ఫైల్ ఇస్తే చాలు.
ఈ పీవైసీ ఫైల్ని వాళ్ళు వాళ్ళ వర్చువల్ మిషన్ మీద రన్ చేసుకోవచ్చు. అలా రన్ చేయడం అనేది ఏదో సింపుల్గా ఊరికే రన్ చేయడం కాదు. దేర్ ఇస్ ఎ సర్టైన్ స్టెప్స్ దే హ్యావ్ టు డూ అగైన్. సో కాబట్టి ఇప్పుడు దాని గురించి మాట్లాడలేను, బట్ రన్ చేయొచ్చు అన్న పాయింట్ అర్థం చేసుకో. అంటే మన యాక్చువల్ ప్రోగ్రామ్ని ఎక్స్పోజ్ చేయట్లా. నేను డెవలప్ చేసిన ప్రాజెక్ట్లో ఉన్న ప్రోగ్రామ్ని నీకు ఇవ్వట్లా. జనరల్గా నేను ఓన్లీ ఆ కంపైల్డ్ ఫైల్ ఇస్తున్నా నీకు. ఈ కంపైల్డ్ ఫైల్ వెళ్ళి మ్యాక్ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న పైథాన్ వర్చువల్ మెషిన్ మీద రన్ చేస్తే మీకు అవుట్పుట్ వచ్చింది. దట్స్ వాట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటంటే, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మీద రాసిన ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసిన దాన్ని ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ మీద కూడా మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయొచ్చు వితౌట్ ద నీడ్ ఆఫ్ కంపైలింగ్ అగైన్. ఎలా? ఆ కంపైల్డ్ ఫైల్ తీసుకెళ్ళి, బైట్ కోడ్ ఫైల్ తీసుకెళ్ళి అక్కడ పడేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తే వచ్చేస్తుంది. అంటే డబుల్ క్లిక్ చేస్తే వచ్చేదని కాదు, దెర్ ఇస్ అనదర్ వే. ఆ టెక్నికల్ పాయింట్స్ వెళ్ళట్లా. బట్ మనకి అర్థం కావాల్సింది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, రైట్ అట్ వన్ ప్లేస్, రన్ ఎనీవేర్ మీరు ఎక్కడైనా రన్ చేయొచ్చు దీన్ని. ఓకే, ఏ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్, కానీ ఆ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద పైథాన్ ఇన్స్టాల్ అయి ఉండాలి, పైథాన్ వర్చువల్ మెషిన్ ఉండాలి. ఉంటే చాలు. పైథాన్ వర్చువల్ మెషిన్ ఉంటే ఒకసారి రన్ అయిన ఫైలు, ఒక ఆపరేటింగ్ సిస్టంలో రన్ అయిన ఫైల్ ఎక్కడైనా రన్ అయింది. ఎందుకంటే ఇక్కడ జనరేట్ అయ్యే కంపైలేషన్ ఫైల్ ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. అది ఆపరేటింగ్ సిస్టమ్కి తగ్గట్టుగా డెవలప్ అవుతుంది, జనరేట్ అవుతుంది. పైథాన్ వర్చువల్ మెషిన్కి తగ్గట్టుగా జనరేట్ అయింది. అయితే వేరే వర్షన్ ఆఫ్ పైథాన్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. కంపాటబుల్ అవ్వకపోవచ్చు. లోవర్ టు హైయర్ వర్క్ అయింది, కానీ చాలా కేసెస్లో హైయర్ టు లోవర్ వర్క్ అవుతుంది. ఓకే, అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. పైథాన్ 3 మీద జనరేట్ చేసి కంపైల్డ్ ఫైల్ పైథాన్ 2 మీద రన్ చేయాలంటే ఇట్ విల్ నాట్ పాసిబుల్. సో ఇట్ విల్ నాట్ బి. అండ్ 2 మీద చేసింది ప్రాబబ్లీ 3 మీద వర్కౌట్ అవ్వచ్చు. అట్లా అనమాట. అర్థమైందా? క్లియర్? మీకు ఈ క్యాష్ ఫోల్డర్ క్రియేట్ అయిద్దని చూపించడానికి 2 ప్రోగ్రామ్ కొంచెం ఇంపోర్ట్ అని చెప్పి కాంప్లెక్సిటీ పెంచినప్పుడు ఇది చేసింది. సింపుల్ గా 1 లైన్ ఇది సింపుల్ గా వితౌట్ క్యాష్ ప్రాసెస్ చేసేస్తుంది. ఇది క్రియేట్ చేయడం కోసమే మీకు ప్రోగ్రామ్ అలా రాసి చూపించాను. మై అల్టిమేట్ గోల్ ఇస్ టు షో యూ దిస్ వన్. పైథాన్ ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అంటే అర్థం ఏంటి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే? ఎవరైనా చెప్పండి. నేను చెప్పా కదా, అన్మ్యూట్ చేసి చెప్పాలి ఎవరొకళ్ళు. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏమర్థమైంది? రైట్ వన్స్ రన్స్ ఎనీవేర్. ఓకే, దానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ప్లీజ్. ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి దానికి. ఏంటి దాని అర్థం ఏంటి? సాయి చరణ్ చెప్పండి. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లో రాసి ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. రాసి కాదు, ఐ మీన్ కంపైల్ చేసి. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లో ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూషన్ చేసి కంపైల్డ్ ఫైల్ ని తీసుకెళ్లి అక్కడ ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్ లో రన్ చేయొచ్చు. ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్ లో పైథాన్ లేదు, రన్ చేయొచ్చా? చేయలేము సార్. చేయలేము. అక్కడ కూడా ఏముండాలి? పైథాన్ వర్చువల్ మిషన్ ఉండాలి, పీవీఎం ఉండాలి. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ తో సంబంధం లేకుండా పైథాన్ వర్చువల్ మెషిన్ అనే లేయర్ లోనే ఎగ్జిక్యూషన్ అంతా జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్. ఎవ్రీవన్ క్లియర్? అదే మనం రన్ చేసినప్పుడు కంప్యూటర్ అర్థం చేసుకునే లాంగ్వేజ్ ఏంటిది? 0s and 1s ఉంటుంది కదా. ఓకే, మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ ఉంటుంది కదా. అలా మార్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుందాం. ఏమనుకుందాం? నేను ఒక పైథాన్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేశా, పైథాన్ ప్రోగ్రామ్ని జనరేట్ చేసింది. ఎలా జనరేట్ చేసింది? ఈ ఆపరేటింగ్ సిస్టమ్కి అర్థమయ్యేలాగా మార్చి జనరేట్ చేసింది. నాకు అవుట్పుట్ వచ్చింది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అర్థమయ్యేలాగా మార్చిన దాన్ని తీసుకెళ్లి మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఆ కంపైల్డ్ ఫైల్ని తీసుకెళ్లి మ్యాక్ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న పైథాన్లో పడేస్తే వర్క్ అయిద్దా? రన్ అయిద్దా? నేను చెప్పింది అర్థమైంది. ఇది ఇందాక చెప్పింది అడగట్లా, నేను కొత్తగా ఇంకోలాగా చెప్పి అడుగుతున్నా. ఒకవేళ మీరు పైథాన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఒక .pyc ఫైల్ వచ్చింది, కానీ దాంట్లో ఉన్నది బైట్ కోడ్, పైథాన్ వర్చువల్ మెషిన్ కి సంబంధించింది కాదు. దాంట్లో ఉన్నది మెషిన్ లెవెల్ కోడ్, మీ మెషిన్ కి అర్థమయ్యే కోడ్. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర ఇంకో మెషిన్ మీద పెట్టేస్తే వర్క్ అయిద్దా? రన్ అయిద్దా? చాలా క్విక్ గా సమాధానం చెప్పాలి ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ కి. అన్మ్యూట్ చేయండి అందరూ, రెస్పాండ్. వర్క్ అయిద్ది అనుకుంటున్నారా? వర్క్ అవ్వదు. ఇట్ విల్ నాట్ రన్. ఎందుకని రన్ అవ్వదు అంటే, ఇక్కడ జనరేట్ అయిన సపోజ్ ఇక్కడ జనరేట్ అయిన .pyc నేను ఇచ్చిన కన్సిడరేషన్లో, నేను చెప్పిన కన్సిడరేషన్లో ఇక్కడ జనరేట్ అయిన .pyc ఈ మెషిన్ కి సంబంధించిన కోడింగ్ లో వచ్చింది. ఇంకో మెషిన్ మీద ఎలా రన్ అయిద్దండి? దానికి వేరే ఉంటది కదా.
దానికి వేరే ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ వేరే, అక్కడ మెషిన్ వేరు, దానికి వేరే ఉంటుంది. అందుకని దిస్ ఈజ్ నాట్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఆ మెషిన్ మీద ఉన్న ప్లాట్ఫామ్ ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ దానికి తగ్గట్టు రాదు. పైథాన్ వర్చువల్ మెషిన్కి అర్థమయ్యేలాగా వస్తుంది, చాలా అంతే. సో కాబట్టి వర్చువల్ మెషిన్ ఎక్కడ ఉన్నా కూడా ఇది రన్ అయింది, అది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా ఆపరేటింగ్ సిస్టమ్తో సంబంధం లేదు. దట్స్ వాట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటే ఏంటంటే మీరు ఏ ప్లాట్ఫామ్ మీద రన్ చేస్తే, ఏ ఓఎస్ మీద రన్ చేస్తే ఆ ఓఎస్కి తగ్గట్టుగా ఇచ్చింది ఫైలు. ఆ ఓఎస్ తప్ప వేరే ఓఎస్కి ఆ ఫైల్ అర్థం కాదు అంటే అది ప్లాట్ఫామ్ డిపెండెంట్ అని అర్థం. పైథాన్ అలా కాదు, ఓఎస్తో సంబంధం లేదు. పైథాన్ వర్చువల్ మిషన్కి అర్థమైంది. పైథాన్ వర్చువల్ మిషన్ ఎక్కడికి వెళ్ళినా ఒకటే, మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద పైథాన్ ఇన్స్టాల్ చేసినా వర్చువల్ మిషన్స్ ఏమే. కాబట్టి ఇక్కడ రన్ చేసిన పీవైసీ ఫైలు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉన్న పైథాన్ వర్చువల్ మిషన్ లో కూడా రన్ అయ్యింది. దట్స్ కాల్డ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఈ పాయింట్ అర్థమైందా అందరికి? ఎవ్రీ వన్ షుడ్ రెస్పాండ్. ఓకే, సో వాట్ వీ హావ్ డిస్కస్ టుడే, బేసిక్ గా పైథాన్ ఎవరు డెవలప్ చేశారు, పైథాన్, వాట్ ఈస్ పైథాన్ అండ్ ఫీచర్స్ ఆఫ్ పైథాన్, ఈజీ టు రీడ్, ఈజీ లైక్ సింటాక్స్, ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, స్టాండర్డ్ లైబ్రరీస్ తర్వాత ఆలోచిద్దాం. ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ, ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేయండి అని చెప్పాను, పైచామ్ ఇన్స్టలేషన్ చేయండి అని చెప్పాను, ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఒక ఫైల్ క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ఇవి ఇచ్చాను. ఇవి ట్రై చేయండి. మీరు వీడియో చూస్తే .pyc ఫైల్ క్రియేట్ అయ్యేది కూడా చూసుకోవచ్చు. మనం పైథాన్ ఎప్పుడైతే సోర్స్ కోడ్ py ఫైల్ రన్ చేస్తామో బైట్ కోడ్ జనరేట్ అయింది .pyc అనే ఫైల్. ఇది రావాలంటే బిట్ కాంప్లెక్స్ ప్రోగ్రామ్ ని రన్ చేస్తే వచ్చింది. అది పీవీఎం మీద రన్ అయింది, అంటే పైథాన్ వర్చువల్ మెషిన్ మీద ఆ ఫైల్ ఇంటర్ప్రెట్ అయ్యి అవుట్పుట్ వచ్చింది. అంటే యాక్చువల్ గా ఈ బైట్ కోడ్ వచ్చేది కంపైలేషన్, ఇదంతా ఇంటర్నల్ గా జరిగిపోయింది. అందుకని ఎక్కువగా దీని గురించి పైథాన్ లో మాట్లాడరు, కంపైల్డ్ అని మాట్లాడరు. సో వీ కెన్ సీ .pyc ఫైల్ ఎక్కడ చూడొచ్చో కూడా చెప్పాను. సో ప్రింట్ ఫంక్షన్ ఊరికే మీకు చూపించా, జస్ట్ ఫర్ నోయింగ్ ద థింగ్స్, లెర్నింగ్ కి కూడా కాదు, ఊరికే తెలుసుకోవడం కోసం ప్రింట్ అనే ఒక ఫంక్షన్ ఉంది, ప్రింట్ అని చేయొచ్చు అని చెప్పాను. ఓకే, అలాగే మీరు కమాండ్ ప్రాంప్ట్ లో ఎలా రన్ చేయొచ్చు, పైచామ్ యూస్ చేసి ఎలా రన్ చేయొచ్చు అని చెప్పాను. మీ ఇక్కడ పైచామ్ లో కూడా మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ టెర్మినల్ ఉంటుంది బాటమ్ లో, ఇక్కడ వెరీ బాటమ్ లో ఇక్కడ చూడండి టెర్మినల్ అని ఉంది. ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టెర్మినల్ వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు రాసుకోవచ్చు, సపోజ్ ప్రింట్ I am Harsha trainings student, ఇలా అన్నాను అనుకోండి. దిస్ ఇస్ నథింగ్ బట్ యు ఆర్ రైట్, unable to initialize device VR, సంథింగ్ రాంగ్. వాట్స్ రాంగ్? వర్చువల్ మెషిన్ రాలేదు అంటుంది కాదా? అంటే నేను ఎక్కడున్నాను, పైచామ్ పాయింట్స్ దీనికి. Okay, give me 1 minute. I have to type the Python command. I'm so sorry. You have to get in like this. మీరు డైరెక్ట్ గా నేను ఇది అర్థమైందా మీకు? ఈ ఎర్రర్ మెసేజ్ అర్థమైందా? ఇక్కడ వచ్చిన అనేబుల్ టు ఇనిషియలైజ్ ద డివైస్ పిఆర్ అని వచ్చింది. ఈ ఎర్రర్ మెసేజ్ అర్థమైందా మీకు ఏంటని? ఇప్పుడు వర్క్ అయింది చూడండి, ఇప్పుడు వర్క్ అయింది. ఇక్కడ ఎందుకు వర్క్ అవ్వాలా? పైథాన్ అంటే కమాండ్ టైప్ చేసిన తర్వాత ఎందుకు వర్క్ అయింది? ఊరికే ఆలోచించండి. నేను ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేసి ఈ టెర్మినల్లో ఇక డైరెక్ట్ గా ప్రింట్ అని చెప్పేసి ఇచ్చా. ఈ టెర్మినల్ ఆల్రెడీ నేను పైథాన్ ప్రాజెక్ట్ లోనే ఉన్నా, ఆ ఫోల్డర్ లోనే ఉన్నాను, కానీ అది వర్క్ అవ్వాలా? ఊరికే పైథాన్ అని టైప్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి ఇలా వచ్చిన తర్వాత నాకు వర్క్ అయింది. ఎందుకు అయి ఉంటుంది? మేబీ వర్చువల్ ఎన్విరాన్మెంట్ లో. వర్చువల్ మెషిన్ కి సంబంధం లేదు ఇక్కడ, అలా అనుకోకూడదు. చెప్తా మీకు, సింపుల్ గా చెప్తానండి. మీకు ఇక్కడ టెర్మినల్లో మీకు అర్థం అయి ఉండకపోవచ్చు ఆ విషయం. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళా ఊరికే. ఓకే, ప్రింట్ ఏబిసి అన్న, వర్క్ అవ్వదు. ఎందుకని వర్క్ అవ్వాలా? ఆలోచించండి, సింపుల్ గా ఆలోచించండి. మీరు ఒక కమాండ్ ప్రాంప్ట్ లో ఇలా ఇస్తే ఇది ఏం తీసుకుంటుంది? ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కమాండ్ గా తీసుకుంటుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఎక్కడన్నా ప్రింట్ ఏబిసి ఉందా? ఇప్పుడు మీరు ఇక్కడ ఇగో సిడి డి డాష్ అన్నాను అనుకోండి, సపోజ్. ఐఎమ్ సో సారీ, ఐఎమ్ వెరీ వాస్ట్ ఎట్ దీస్ థింగ్స్. ఓకే, ఇప్పుడు హౌ డు ఐ చేంజ్ డైరెక్టరీ? సిడి సింపుల్ గా ఇస్తే వెనక్కి వెళ్ళిద్దాం. ఓకే, ఇదైతే అర్థమవుతుందిగా, ఎర్రర్ మెసేజ్ రాలేదుగా. ఇదైతే అర్థమవుతుంది కదా, దీనికి ఎర్రర్ మెసేజ్ అయితే రాలేదు కదా. సిడి అని చెప్పి ఇలా ఇస్తే సి డ్రైవ్కి వెళ్ళిపోయింది. ఇది అర్థమైంది. ఇది ఎందుకు అర్థం కాల దానికి? ప్రింట్ ఏబిసి అంటే మీరు ఈ డైరెక్ట్ గా ఈ సి యూజర్స్ క్రిషి దీని తర్వాత ఏది ఇచ్చినా కూడా అది విండోస్ కి సంబంధించిన కమాండ్ గాని తీసుకుంటుంది. విండోస్ లో ప్రింట్ ఏబిసి అని లేదు కదా.
అదేమి ఈ డివైస్కి సంబంధించిన కమాండ్ కాదు కదా, అందుకని ఎర్రర్ వచ్చింది. అదే నేను పైథాన్కి పాయింట్ చేసి అక్కడ రాస్తే నౌ ఇట్ అండర్స్టాండ్స్ దట్ ఇట్ హ్యాస్ టు గివ్ దిస్ పర్టికులర్ థింగ్స్ యాజ్ ఎ కమాండ్స్ టు పైథాన్ వర్చువల్ మెషిన్. ఇప్పుడు ప్రింట్ అని రాసి హలో అన్నాను అనుకోండి, ప్రింట్ అయిద్దా అవదా? ఇది పైథాన్ వర్చువల్ మెషిన్ మీద రన్ చేసింది. దీన్ని ఎక్కడ రన్ చేసింది? డివైస్ మీద రన్ చేసింది. ఈ పర్టికులర్ డివైస్ మీద రన్ చేసింది. ఈ పర్టికులర్ ల్యాప్టాప్ మీద రన్ చేస్తే అది వర్క్ అవ్వదు కదా, అందుకని రాదు. పాయింట్ అర్థమైందా మీకు ఏం చెప్పాను అనేది? సో ఇక్కడ కూడా టెర్మినల్ వాడుకోవచ్చు. మీరు వాడుకోవాలనుకుంటే ఊరికే లెర్నింగ్ పర్పస్ కోసం ఇక్కడ కూడా టెర్మినల్ ఏదైనా క్విక్ గా చెక్ చేయాలనుకోండి, టెర్మినల్ వాడుకోవచ్చు మీరు ఇక్కడ కూడా. ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉన్నాయా? బిఫోర్ వి వైండ్ అప్ ఫర్ టుడే, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్వశ్చన్స్? మీ క్లాసెస్ అర్థమవుతున్నాయా క్లియర్ గా? అన్మ్యూట్ చేసి చెప్పాలి అందరూ. ఎస్ సార్, అర్థమవుతుంది. Able to get it? Okay, good. Okay, so we'll wind up for today. We'll continue tomorrow. ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే ఇప్పుడు అడగండి. మీకు ఈ వీడియో షేర్ అవుతుంది. నిన్నటి వీడియో ఇచ్చారా మీకు మా వాళ్ళు? ఎస్ సార్, ఇచ్చారు. ఎస్ సార్. అలాగే ఈ వీడియో కూడా పంపిస్తారు, యాక్సెస్ ఇచ్చేస్తారు. ఓకే, నో ప్రాబ్లం. సో చూస్ చేసుకోండి. గోయింగ్ ఫార్వర్డ్ నేను ప్రోగ్రామ్ రాసే ఫైల్ కూడా మీకు షేర్ చేయాలంటే షేర్ చేస్తాను, ప్రాబ్లం లేదు. కానీ కాపీ పేస్ట్లు మాత్రం నేర్చుకోవద్దు. ఇప్పుడు ఓకే, ఈ రోజు ఓకే, నో ఇష్యూస్. ఈ రోజంతా ఏం నేర్చుకున్నారో ఒక సమ్మరీగా రాయండి. వాట్ డిడ్ యూ లర్న్ టుడే అనేది దీన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక సమ్మరీగా రాసి ఆ సమ్మరీని నాకు వాట్సాప్లో పెట్టండి. ఓకే, మీరందరూ. ఓకే, నా వాట్సాప్ నెంబర్ ఎంత? మీ పేరు పెట్టి నేను పైథాన్ క్లాసెస్ అటెండ్ అవుతున్నాను, దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ లర్న్ అని మీ ఓన్గా ఒక సమ్మరీ లాగా నోట్స్లో రాయండి. 4-5 పాయింట్లు వాట్ యూ హ్యావ్ లర్న్ అని అడిగా, అంతే. కంప్లీట్గా డీటెయిల్గా ఏమి నేర్చుకున్నారని రాసి పంపించొద్దు. ఏమేమి నేర్చుకున్నారు ఈరోజు అనేది మీరు జస్ట్ రఫ్గా ఒక 5 పాయింట్లో అలా రాసి పంపించండి చాలు. రేపు, ఇప్పుడు కాదు, రేపు 10:30 తర్వాత 11 తర్వాత పంపించండి. పింక్ చేయండి వాట్సాప్లో, నేను చూసి ఓకే అని ఇస్తా రెస్పాన్స్. ఓకే ఓకే, విల్ కంటిన్యూ టుమారో 8 o'clock sharp. Thank you everyone.